మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. आज एक खास संडे है। ఈరోజు ఒక విశేషమైన ఆదివారం. आज विश्व जो है मदर्स डे, वर्ल्ड मदर्स डे जो है आज मनाया जा रहा है। ఈరోజు ప్రపంచమంతా మదర్స్ డే జరుపుకుంటున్నారు. और जितने भी माताएं हमारी कलिसिया में है, एक बार हाथों को उठाइएगा। ఎంతమంది అయితే సంఘంలో తల్లులుగా ఉన్నారు ఒకసారి చేతులెత్తమని వేడుకుంటున్నాం. कृपया एक बार उठकर खड़े हो जाइए। ఒకసారి లేచి నిలబడండి. सारे माँ उठकर खड़े हो जाइएगा। ప్రతి తల్లివారు ఒకసారి లేచి నిలబడండి. इन सब के लिए जोरदार तालियों को बजाएंगे। అందరి కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. आप सभी को हैप्पी मदर्स डे। మీకందరికీ హ్యాపీ మదర్స్ డే. कृपया बैठ जाइएगा। इन माताओं की वजह से ही जो है पृथ्वी प्रेम को जान पाई है। ఈ తల్లుల వలనే ఈ ప్రపంచం ప్రేమను తెలుసుకున్నది. अगर माँ नहीं होते तो प्रेम किसी को पता नहीं चलता। ఒకవేళ తల్లి లేకపోయి ఉంటే ప్రేమ ఎవరికి తెలిసి ఉండేదే కాదు. बाइबल बताती है कि परमेश्वर प्रेम है। బైబిల్ వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమామయుడు. और इस पृथ्वी में परमेश्वर का एक और रूप कोई है तो वो माँ है। ఈ మరొక రూపం ఏదైనా చెప్పాలంటే అది తల్లి రూపంలో అది ప్రేమను కనపరుస్తుంది. आमीन। ఆమేన్. प्रेम का डेफिनेशन काफी लोग कहते हैं लव इज मदर। ప్రేమ యొక్క డెఫినేషన్ ఏమంటారంటే అది ప్రేమ గూర్చిన తల్లిని గూర్చి పోల్చుతూ ఉంటారు. आमीन। ఆమేన్. प्रेम क्या है जानना है इस पृथ्वी पर तो माँ से ही हम जान पाएंगे। ప్రేమ అంటే ఏంటి తెలుసుకోవాలంటే మనం తల్లి విషయంలో తెలుసుకోవచ్చు. 100 में 99% अच्छे माँ ही होते हैं। 100లో 99% మంచి తల్లులే ఉంటారు. कोई 1% माँ होंगे जो चुड़ैल होंगे। 1% ఒక తల్లి ఉంటది అది గయ్యాలుగా ఉండొచ్చు. लेकिन प्रभु को धन्यवाद हो सारी अच्छी माताओं के కానీ लिए। ప్రభుకి వందనాలు మంచి తల్లులను బట్టి. आमीन। ఆమేన్. यशायाह की पुस्तक 66 उसका 13वां वचन। యెషయా గ్రంథము 66 అధ్యాయము 13वां वचन 13వ వాక్యం. जिस प्रकार माता अपने पुत्र को शांति देती है वैसे ही मैं भी तुम्हें शांति दूंगा। जैसे एक माँ जो है पुत्र को शांति देती है वैसे ही मैं भी तुम्हें शांति दूंगा। ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని आधरिंचुनु। आज के मदर्स डे के संदर्भ में मैं चाहती हूँ कि आज मदर के बारे में जो है प्रचार करूँ। నేను కోరుకుంటున్నాను తల్లిని గురించి కొన్ని విషయాలు చెప్పాలని. पिछले साल फादर्स डे में हमने फादर्स के बारे में एक अच्छा संदेश सुना था। గత సంవత్సరంలో ఫాదర్స్ డే దినాన ఫాదర్స్ గురించి మంచి సందేశాన్ని విన్నాం. उसी वक्त मैंने बोला कि अगले साल मदर्स डे में मदर्स के बारे में संदेश सुनेंगे। అదే సమయంలో నేను అన్నాను వచ్చే సంవత్సరం మదర్స్ డే రోజున మదర్స్ గురించి వాక్యం వినబోచున్నామని. यहाँ पर हम देखते हैं कि परमेश्वर कहता है जिस प्रकार माता अपने पुत्र को शांति देती है वैसे ही मैं भी तुम्हें दूंगा। ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా ఏమి తెలియపరుస్తున్నాడంటే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. परमेश्वर अपने आप को एक माँ की शांति से अपने देने वाले शांति को कंपेयर करता है। దేవుడు ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో తన్ను తాను సమముగా చెప్పుకుంటూ చెప్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. इस पृथ्वी में काफी अन्य जाति लोग ऐसा कहते हैं कि माँ परमेश्वर से भी बड़ा रूप है। ఈ లోకంలో అన్యజనులైన చాలా మంది ఏమంటారంటే తల్లి దేవుని కంటే చాలా అధికమైందని. जी ये गलत है। లేదు లేదు కాదండి ఇది చాలా తప్పు. देखेंगे हमारे परमेश्वर ने जब आदम और हव्वा की रचना की प्रभु का वचन कहता है कि परमेश्वर ने अपने रूप और अपनी समानता में स्त्री और पुरुष को बनाया। దీని వాక్యం సెలవిస్తుంది ప్రారంభంలో దేవుడు ఆదామును హవ్వను చేసినప్పుడు తన స్వరూపంన తన సమానతలో వారిని సృజించెను. अपने स्वरूप
और अपनी समानता में स्त्री और पुरुष को परमेश्वर ने रचा। దేవుడు తన స్వరూపములో తన సమాన రూపంలో స్త్రీ और పురుషునిగా దేవుడు వారిని సృష్టించాడు. तो उसका अर्थ क्या अर्थ है? దాని అర్థం ఏమిటి? प्रभु के अंदर पिता का भी गुण है, माँ का भी गुण है। దాని అర్థం ఏమిటంటే దేవునిలో తల్లి యొక్క గుణం కూడా ఉంది, తండ్రి యొక్క గుణం కూడా ఉంది. उनके पिता के हृदय को उन्होंने पुरुष के अंदर डाला ఆ తండ్రి యొక్క ఆ గుణాన్ని ఆ పురుషునిలో ఇచ్చాడు. और उनके अंदर जो माँ का गुण है उन्होंने स्त्री के अंदर डाला। తనలో తల్లి యొక్క గుణాన్ని ఆ స్త్రీలో ఉంచాడు. आमीन। ఆమేన్. माता पिता के दोनों की अच्छाई गुणों को परिपूर्णता के रूप में किसी में हम देख पाएंगे तो हमारे परमेश्वर के अंदर ही हम देख पाएंगे। తల్లిదండ్రుల యొక్క ఒక గుణాన్ని పరిపూర్ణంగా చూడాలంటే మనం దేవుడిలోనే మనం చూడగలుగుతాం. पृथ्वी के माँ हो सकती है कि कभी कभी वो किसी बात में चूक जाए, అవ్వుండొచ్చు, ఒక్కొక్క విషయంలో ఈ లోకానుసారమైన తల్లి కొన్ని విషయంలో దాగిపోవచ్చు. लेकिन स्वर्गीय पिता जो माँ को अपने गुणों को दिया है उनके अंदर हम परिपूर्णता वो माँ के स्वभाव को हम देख पाएंगे। కానీ మనము దేవునిలో చూడాలంటే తల్లి యొక్క గుణాన్ని పరిపూర్ణంగా దేవునిలో మనం చూడొచ్చు. हालेलुया। హల్లెలూయా. यशायाह उसका 49 और उसका वचन 15 इस प्रकार कहता है। యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15 वाक्य। 15వ వాక్యం. क्या यह हो सकता है कि कोई माता अपने दूध पीते बच्चे को भूल जाए और अपने जन्माए हुए लड़के पर दया ना करे? हाँ, वह तो भूल सकती है परंतु मैं तुझे नहीं भूल सकता। స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మర్చుదరు గాని నేను నిన్ను మరువను. और उसका नीचे का वचन कहता है कि मैंने तुम्हारे चित्र को अपनी हथेलियों पर रचा है। దాని కింద వాక్యంలో రాయబడి ఉంది, నా అరచేతుల్లో నీ రూపంను నేను చెక్కి ఉన్నాను. तुम्हारी शहरपना सदैव मेरे आंखों की दृष्टि के सामने बनी रहती है। నీ కాపుదల అంతే నా కన్నులెదుట నా దృష్టి ఎదుటనే ఉన్నవి. प्रभु का वचन कहता है कि माँ भी अपने जन्माए हुए बच्चे को भूल सकती है। ప్రభు వాక్యం చేత తల్లి కూడా తన బిడ్డను మరవచ్చు గాని, क्योंकि माँ में वो परफेक्शन नहीं है, ఎందుకంటే తల్లిలో పరిపూర్ణత లేదు. लेकिन हमारे स्वर्गीय पिता में वो परिपूर्णता है। కానీ మన పరలోకపు తండ్రిలో ఒక పరిపూర్ణత ఉంది. परमेश्वर कभी अपने बच्चों को नहीं भूलेगा। దేవుడు తన బిడ్డలను ఎన్నడూ మరువడు. माँ भूल जाएगी, प्रभु कहता है क्या भूल सकती है? इम्पॉसिबल है, हो सकता है वो कभी कभी भूल भी जाए। ఏంటి తల్లి మరవచ్చు, ఎందుకంటే అది అసాధ్యం, కానీ ఒక్కొక్కసారి మరవచ్చు కానీ ఆయన మరవడు. हालेलुया। హల్లెలూయా. तो सर्वप्रथम जो है परमेश्वर है प्रेम में। అది పరమ ఫస్ట్ లో ప్రేమలో మొట్టమొదటిగా దేవుడే ఉన్నాడు. अभी सेकंड यदि किसी को हम प्रेम से तौले तो वो है माँ। రెండవలో సెకండ్ లో మనం ప్రేమలో పోల్చాలంటే అది తల్లి. इस वचन को प्रचार करते हुए काफी लोगों को आपको अपने माँ याद आ सकती है। ఈ వాక్యాన్ని ప్రకటించినప్పుడు చాలా మందికి మీ తల్లి జ్ఞాపకం రావచ్చు. अगर आपकी अच्छी माँ है तो आप बहुत मिस करेंगे। ఒకవేళ మీకు మంచి తల్లి అయితే మీరు చాలా మిస్ చేస్తారు. कुछ लोगों को ऐसा भाग्य नहीं मिला है, కొంతమందికి ఇలాంటి సౌభాగ్యం అనుగ్రహించబడలేదు. ऐसे लोग दुख होने की जरूरत नहीं है। ఇలాంటి వారు దుఃఖపడవలసిన పని లేదు. यदि आपकी माँ इस पृथ्वी पर नहीं है तो भी दुख होने की जरूरत नहीं ఒకవేళ है, మీ తల్లి ఈ లోకంలో లేకపోయినా అయినా మీరు దుఃఖపడవలసిన పని क्योंकि లేదు. प्रभु ने कह दिया कि मैं तुम्हें माँ के समान मैं तुम्हें शांति दूंगा। ఎందుకంటే ప్రభు చెప్పేశాడు, ఎందుకంటే నేను తల్లిలాగా నిన్ను ఆదరిస్తానని. माँ के स्थान को कोई भी जो है फिल नहीं कर सकता है। తల్లి యొక్క స్థానాన్ని ఎవ్వరు కూడా పూర్తి చేయలేరు. उस स्थान को किसी को भी सौंपे तो वो ठीक से उस जिम्मेदारी को निभा नहीं ఆ सकता ప్లేస్ है। ని ఇంకొకరికి ఇస్తే ఆ ప్లేస్ ని సరిగ్గా పోడ్చలేరు. माँ माँ होती है, ఎందుకంటే తల్లిగానే ఉంటాది. लेकिन उस जगह को कोई भर सकता है तो, కానీ ఆ స్థలాన్ని ఎవరన్నా నింపాలంటే चाहे वो माँ का स्थान हो चाहे पिता का स्थान हो। అది తల్లి స్థానమైనా అది తండ్రి స్థానమైనా, यदि आपके माता पिता नहीं है तो ఒకవేళ మీకు తల్లిదండ్రులు లేకపోతే स्वर्गीय पिता वो स्वर्गीय जो माँ की तरह प्रेम करने वाला हमारा परमेश्वर
आज सुबह हमारे साथ है। పరలోకపు తండ్రి తల్లిలాగా ప్రేమించే తండ్రి ఈ రోజు ఉదయకాలాన మన మధ్యలో ఉన్నాడు. मुझे माँ का प्रेम क्या है नहीं पता, ऐसे कहने वालों को भी परमेश्वर एक्स्ट्रा प्रेम और तसल्ली देकर आपको संभालेगा। నాకు తల్లి ప్రేమ తెలియదు నేను ఎరగనని వారికి కూడా దేవుడు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రేమను దేవుడు ఈ రోజు ఉదయకాలాన ఇవ్వబోతున్నాడు. लेकिन धन्य है वे सारे लोग जिनको अच्छे माँ मिली है, కానీ వారు ధన్యులు ఎంతమందికి అయితే మంచి తల్లులు వారికి అనుగ్రహించబడ్డారు. जिनके माँ की परिश्रम और प्रार्थना की वजह से आप आज इस मुकाम पर पहुंचे हैं। ఆ తల్లుల ద్వారా ప్రార్థన ద్వారా శ్రమల ద్వారా ఈ రోజు ఈ స్థానానికి మీరు इसलिए मैं परमेश्वर को उन सारे माताओं के लिए मैं प्रभु को धन्यवाद देना चाहती हूँ। అందుకే ఆ దేవునికి ప్రతి ఆ సమస్త తల్లుల కొరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు परमेश्वर చెల్లించుచున్నాను. को कभी किसी ने नहीं देखा है, దేవుడిని ఎవరు ఎన్నడూ చూడలేదు. लेकिन यदि आप किसी अच्छी माँ को देख रहे కానీ हैं, మీరు ఎవరైనా మంచి తల్లిని మీరు చూస్తున్నారంటే उनके हृदय को देखकर आप समझ सकते हैं परमेश्वर का हृदय ऐसा होता है। వారి హృదయాన్ని మీరు చూసి తెలుసుకోవచ్చు, ఓహో దేవుడు హృదయం ఇలాగా ఉంటాదని. हालेलुया, हालेलुया। क्योंकि माँ का हृदय परमेश्वर ने दिया है, ఎందుకంటే తల్లి యొక్క హృదయం దేవుడే ఇచ్చాడు. वहां से ही वो गुण आए हैं, అక్కడి నుంచి ఆ గుణాలు వచ్చాయి, वहीं से ही वो रूप आया है, అక్కడి నుంచి ఆ రూపం వచ్చింది, वहीं से ही वो जो है माँ का स्वभाव आया है। అక్కడి నుంచి ఆ తల్లి యొక్క స్వభావం ఇక్కడికి వచ్చింది. निर्गमन उसका 20वां अध्याय 12वां वचन इस प्रकार कहता है, నిర్గమన రాసిన పుస్తకము 20 అధ్యాయము 12వ వాక్యం ఇలా చెప్తుంది. 10 आज्ञा में से प्रभु का दिया हुआ एक ऐसी आज्ञा है, 10 ఆజ్ఞల్లో దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ ఇలాగ ఏమి तू చెప్తుందంటే, अपने पिता और अपनी माता का आदर करना, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, जिससे जो देश तेरा परमेश्वर यहोवा तुझे देता है उसमें तू बहुत दिन तक रहने पाए। నీకు అనుగ్రహించే దేశంలో నీవు అనేక సంవత్సరములు దీర్ఘాయుష్మంతుడిగా ఉండునట్లు. हालेलुया, హల్లెలూయా. खोलेंगे सभी निर्गमन का पुस्तक, అందరు విప్పుదామా? నిర్గమ రాసిన పుస్తకము నిర్గమ కాండము उसका 20वां अध्याय అది 20 అధ్యాయము वचन 12, 12వ వాక్యము. तू अपने पिता और अपनी माता का आदर करना, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి, जिससे जो देश तेरा परमेश्वर यहोवा तुझे देता है उसमें तू बहुत दिन तक रहने पाए। ఎందుకంటే యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండునట్లు. उसी निर्गमन की पुस्तक में 21वां अध्याय का वचन 15 भी पढ़ेंगे। అదే నిర్గమకాండం గ్రంథంలో 20 అధ్యాయము 25వ వాక్యము. 15 वाक्यम 21 15 वाक्यम। वाक्यम, जो अपने पिता या माता को मारे पीटे वह निश्चय मार डाला जाए। తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణ శిక్ష నందును. और 17वां वचन उसी में देखेगा, 17th वर्स, అదే అధ్యాయంలో 17వ వాక్యం చూడండి. जो अपने पिता या माता को श्राप दे वह भी निश्चय मार डाला తన जाए। తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయంగా మరణ శిక్ష నందును. परमेश्वर ने माता पिता के विषय में काफी गंभीर आज्ञाओं को दिया है, దేవుడు తల్లిదండ్రుల విషయంలో చాలా గంభీరమైన ఆజ్ఞలను అనుగ్రహించి क्योंकि ఉన్నాడు. परमेश्वर पृथ्वी पर माता पिता के स्थान को काफी उच्च स्थान, परमेश्वर के दृष्टि में वो उच्च स्थान है। ఎందుకంటే ఈ భూలోకంలో తల్లిదండ్రులకు అనుగ్రహించిన చాలా స్థానం చాలా ఉత్తమమైన ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. आपको ऐसे वचन और किसी पद के विषय में नहीं मिलेगा, ఇలాంటి వాక్యాలు ఇలాంటి వచనాలు ఏ భాగంలో మీకు అనుగ్రహించబడవు. किसी और पद के बारे में, किसी और स्थान में जो व्यक्ति है उसके बारे में ऐसा वचन आपको नहीं मिलेगा। మరొక స్థానంలో మరొక పదవిలో ఇలాంటి మాటలు వారికి అనుగ్రహించబడలేదు. ఇలాంటి ముఖ్యమైన మాటలు किसी के जो है ऑफिसर के बारे में, किसी अधिकारी के विषय में ऐसा वचन नहीं लिखा गया ఏదో ఒక है। ఆఫీసర్ గురించే ఏదో ఒక అధికారి గురించే ఇలాంటి మాటలు అనుగ్రహించబడలేదు. किसी अंकल के बारे में, किसी आंटी के बारे में, किसी दादी के बारे में, दादा के बारे में, नाना के बारे में, नानी के बारे में ऐसा वचन आपको नहीं मिलेगा। ఇలాంటి వాక్యాలు ఒక అంకల్ కొరకు, ఆంటీ కొరకు, తాత కొరకు, ముత్తాతల కొరకు, తాతమ్మల కొరకు ఇలాంటివి అనుగ్రహించబడలేదు. लेकिन माता पिता के विषय में परमेश्वर काफी सीरियस है, కానీ తల్లిదండ్రుల విషయంలో దేవుడు చాలా గంభీరంగా ఉన్నాడు. क्योंकि बच्चों को पैदा करके पालना उतना आसान बात नहीं ఎందుకంటే है। పిల్లలను కన్ని పెంచడం చాలా చాలా अंत सुलुवैन विषय సులువైనది కాదు। కాదు. हालेलुया, హల్లెలూయా. उसमें जो है बलिदान होता है। ఎందుకంటే దానిలో త్యాగం ఉంది. बिना बलिदान के कोई माता पिता ने अपने बच्चों को नहीं पाला है। త్యాగం లేకుండా ఏ తల్లిదండ్రులు కూడా వారిని పెంచలేదు.
अपने आंखों से हम देखते हैं रॉयल सन को మన కన్నుల ద్వారా మనం చూస్తున్నాం రాయల్ సన్ ని. कि उसको सुलाने के लिए कितना मेहनत करना पड़ता है, ఆయన పడుకోబెట్టడానికి ఎంత ప్రయత్నం చేయాలో, कितने रात जो है माता पिता को नींद नहीं होता ఎన్ని है. రాత్రులు తల్లిదండ్రులకు నిద్ర ఉండదు. मुख्य रूप से माँ को जो है नींद नहीं होता है. ఎందుకంటే చెప్పాలంటే తల్లికి నిద్ర ఉండదు రాత్రులు. अभी तो हमारे यहाँ हम सभी मिलकर संभाल लेते हैं, ఇక్కడైతే మేమందరం కలిసి మేము చూసుకుంటున్నాం. लेकिन गुजरात में वो अकेला संभालती है. కానీ గుజరాత్ ఆమె ఒక్కరితే చూసుకుంటుంది. वो सैक्रिफाइस जो है किसी और चीज से कंपेयर नहीं किया जा ఆ सकता. త్యాగాన్ని మరొక దేనితో మనం కంపేర్ పోల్చలేము. माता पिता का वो हृदय, माता पिता का वो त्याग, वो दर्द और वो जो प्रेम है वो किसी और चीज से नहीं तौला जा ఆ सकता. తల్లిదండ్రులకు ప్రేమ త్యాగము మరొక దేనితో సరిపోల్చలేము. इसलिए परमेश्वर माता पिता के विषय में बच्चों को काफी गंभीर जो है आज्ञा दे रहा है. అందుకే తల్లిదండ్రుల విషయంలో పిల్లలకి చాలా గంభీరమైన ఆజ్ఞను అనుగ్రహించి जो ఉన్నాడు. अपने माता पिता को मारे पीटे व निश्चय मार डाला తన जाए. తండ్రినైన తల్లినైన కొట్టువాడు నిశ్చయంగా మరణ శిక్ష నందును. जो पिता या माता को श्राप दे वह निश्चय मार डाला ఎవరైతే जाए. తల్లిదండ్రులు శపిస్తారో వారు నిశ్చయంగా మరణ శిక్ష నందుతారు. माता पिता का आदर करने से ही पृथ्वी पर बहुत दिन तक जो है सुख और शांति से बड़ी लंबी उम्र से जी पाएंगे. తల్లిదండ్రులను సన్మానిస్తేనే వారు ఈ భూలోకంలో చాలా శాంతి సమాధానంతో దీర్ఘాయుష్మంతులుగా వారు జీవించగలుగుతారు. काफी लोग कहते हैं कि ये पुराना नियम का आज्ञा है చాలా మంది అంటారు ఈ పాత నిబంధన విషయంలో ఇది ఆజ్ఞలు కదా. और ये पुराना नियम की आज्ञा को पालन करने की आवश्यकता नहीं है. పాత నిబంధన అది విషయంలో అది పాటించడం అవసరం లేదని. आएंगे इफिसियों की पत्री में आएंगे, नए नियम में आएंगे. రండి కొత్త నిబంధనకు వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో उसका 6वां अध्याय, 6వ అధ్యాయము. इफिसियों की पत्री, ఎఫెసీయులకు రాసిన పత్రిక उसका 6वां अध्याय, 6వ అధ్యాయము उसका वचन 1 से लेकर 3 तक मैं पढ़ रही हूँ. 1 నుండి 3 వాక్యాల వరకు నేను చదువుతున్నాను. हे बालकों, प्रभु में अपने माता पिता के आज्ञाकारी बनो, क्योंकि यह उचित है. अपनी माता और पिता का आदर कर, यह पहली आज्ञा है जिसके साथ प्रतिज्ञा भी है कि तेरा भला हो और तू धरती पर बहुत दिन जीवित रहे. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. पौलुस प्रेरित पौलुस जो है इफिसियों की कलीसिया के नौजवानों से कह रहा है, అపోస్తలుడైన పౌలు సంఘంలో ఉన్న యవనస్తులకు ఏం చెప్తున్నాడంటే, अपने माता पिता के आज्ञाकारी बनो. మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి. प्रभु में अपने माता पिता के आज्ञाकारी बनो, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. क्योंकि यह उचित है. ఎందుకంటే ఇది ఉత్తమము. अपनी माता पिता का आदर करो. మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. और 10 आज्ञाओं में या फिर संपूर्ण बाइबल में जितनी भी आज्ञा दिया गया है उसमें ये पहली आज्ञा है जिसके साथ एक प्रतिज्ञा, एक प्रॉमिस भी जुड़ा हुआ है. ఎందుకంటే ఈ సమస్తమైన ఆజ్ఞల్లో ఒక వాగ్దానంతో కూడిన ఇది ఒక ఆజ్ఞ. మొదటి ఇది आज्ञा. మొదటి ఆజ్ఞ. हालेलुया. హల్లెలూయా. हर आज्ञा का पालन करने से लोग कहते हैं ना मुझे क्या मिलेगा, ప్రతి ఆజ్ఞను పాటిస్తే ప్రజలు అంటున్నారు కదా నాకేం దొరుకుతుందని. ऐसा करने से मुझे क्या ఇలా मिलेगा. చేస్తే నాకేం దొరుకుతుంది. प्रभु कहता है कि अपने माता पिता का आदर करने से तुम्हें दीर्घायु मिलेगा. ప్రభు చెప్తున్నాడు నీ తల్లిదండ్రులు సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, तेरा भला होगा, నీకు మేలు కలుగుతుంది. तू धरती पर बहुत दिन जीवित रहेगा. నీవు ఈ భూలోకంలో చాలా సంవత్సరాలు జీవిస్తావు. आमीन. ఆమేన్. इसका क्या अर्थ है. దీనికి అర్థం ఏమిటి? माता पिता हमारे लंबे उम्र तक जीवित रहने का आशीष का चाबी है. ఎందుకంటే మనము ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి దానికి తాళపు చెవి మన తల్లిదండ్రులు. हालेलुया. హల్లెలూయా. परमेश्वर ने वो चाबी माता पिता को दे दी है. దేవుడు ఆ తాళపు చెవులు తల్లిదండ్రుల యొక్క చేతికిచ్చి ఉన్నాడు. उनके किए हुए बलिदान को यदि आप समझ पाए, వారి యొక్క త్యాగం గురించి మీరు అర్థం చేసుకున్నారు. वो जो परिश्रम आपके लिए करते यदि वो आपको समझ पाए, వారి యొక్క కష్టాన్ని శ్రమను మీరు చూస్తే
చూస్తే उनके हर एक उम्र को यदि आप समझ पाए వాళ్ళ యొక్క ప్రతి వయసును మీరు అర్థం చేసుకుంటే, और समझकर यदि आप उनका आदर करें, వారిని అర్థం చేసుకుని వారిని సన్మానిస్తే, परमेश्वर आपको जो है पृथ्वी पर बहुत दिन तक ऐसा व्यक्ति रहना है प्रभु सोचेगा। దేవుడు మిమ్మల్ని చూసి ఇలాంటి వ్యక్తి ఉండాలని దేవుడు కోరుకుంటాడు అనేక సంవత్సరములు. काफी लोग जब टीनेज में होते हैं माता पिता को जो है चिड़चिड़ाहट में गुस्सा में कुछ ना कुछ कहते रहते हैं। ఈ టీనేజ్ లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకి కోపంలో ఏదో ఒక మాట అనేస్తారు. उस समय उनको माता पिता का प्रेम समझ में नहीं ఆ आया। సమయంలో తల్లిదండ్రులకు ప్రేమ వాళ్ళకి అర్థమవుదు. जवान उम्र के बच्चे भी ऐसे होते हैं, యవనస్తులు ఉన్న పిల్లలు కూడా ఇలాగ చేస్తారు. उनको जो है माता पिता का प्रेम समझ में नहीं आता వారికి है। తల్లిదండ్రులకు ప్రేమ అర్థమవుదు. लेकिन जब आप खुद माँ बन जाओगे, కానీ ఎప్పుడైనా నీవు సొంతంగా తల్లి అవుతావో, आपको पता चलेगा कि माँ बनना क्या होता है। అప్పుడు నీకు అర్థమవుతుంది తల్లి అవ్వాలంటే एक ఏమిటో. सर्टन एज में आप पहुंचोगे, आपको समझ में आएगा कि माँ का क्या वैल्यू ఒక है। వయసుకు వచ్చినప్పుడు నీకు తల్లి ఏమిటో అప్పుడు నీకు అర్థమవుతుంది. माँ का स्थान ऐसा होता है कि उम्र ढलते ढलते उनका सुंदरता और उनका वैल्यू और बढ़ जाता है। తల్లి యొక్క స్వభావం ఎలాగంటే వయసు పెరిగే కొద్ది తన రూపము ఆ అందము ఇంకా మెరుగుగా ఉంటాది. और उनका वैल्यू आपको और पता चलता है। ఇంకా ఆమె యొక్క విలువ ఇంకా మీకు బాగా అర్థమవుతాది. हालेलुया। హల్లెలూయా. माँ के कुछ गुणों के बारे में आज बताना चाहूंगी। తల్లి యొక్క కొన్ని గుణాలను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది నాన్న. माँ के अंदर जो है अनकंडीशनल लव होता है, తల్లిలో ఒక అన్కండిషనల్ లవ్ ఉంటాది. बिना शर्त का प्रेम। షరతులు లేని ప్రేమ. सारे रिश्ते और सारे प्रेम दुनिया के जो भी होते हैं वो शर्त से भरा होता ఈ है। లోకంలో ఎటువంటి ప్రేమను చూడండి, షరతులు ఉంటాయి దానికి. मुझे प्रेम करोगे मैं भी प्रेम करूंगा, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. मेरी आवश्यकताओं को पूरा करोगे मैं प्रेम నా करूंगा, అవసరాలు తీస్తే నేను ప్రేమిస్తాను. मुझसे प्यार से बात करने से मैं प्रेम करूंगा। నన్ను ప్రేమతో మాట్లాడితే నేను ప్రేమగా ఉంటాను. यहाँ तक कि पति पत्नी के प्रेम में भी शर्त वाला प्रेम होता है। ఇలా చెప్పాలంటే భార్య భర్తల మధ్యలో కూడా షరతులుగా ఉన్న ప్రేమ वो ఉంది. गिव एंड टेक वाला प्रेम होता है। అది ఇచ్చి పుచ్చుకునే ప్రేమ. दोनों तरफ बैलेंस होने से ही प्रेम मिलेगा। ఎందుకు రెండు వైపుల నుంచి బ్యాలెన్స్ ఉంటేనే ప్రేమ అనుగ్రహించబడతారు. एक तरफ कम हो गया तो ये भी एक तरफ प्रेम भी कम हो जाएगा। ఒకవైపు ప్రేమలో తక్కువైపోతే ఇక్కడ కూడా ప్రేమలో తగ్గిపోతాది. लेकिन माँ का प्रेम ऐसा नहीं होता కానీ है। తల్లి ప్రేమ అలా కాదండి. गिव एंड टेक वाला नहीं होता है। అది ఇచ్చుకునేది పుచ్చుకునేది కాదది. उसमें कोई शर्त ही नहीं होता దాంట్లో है। షరతులే ఉండవు. आमीन। హల్లెలూయా. आप उनको देखो या ना देखो, మీరు వారిని చూడండి आप చూడకండి. उनको खाए हैं या नहीं खाए हैं, आप पूछो या ना మీరు पूछो, వారు తిన్నారా లేదనా అడగండి అడగపోవద్దు కాదండి. आप खाए कि नहीं वो जरूर पूछेंगे। కానీ మీరు తిన్నారా లేదని ఆమె उनके అడుగుతారు. लिए खाने के लिए है या नहीं है पता ఆమె नहीं, కొరకు తినటానికి ఉందా లేదని ఆమె చూడదు. కానీ आपका पेट भरा कि नहीं वो पहले నీ देखेंगे। కడుపు నిండిందా లేదని చూస్తారు. आप गुस्सा करके चले जाओगे। మీరు కోపడి వెళ్ళిపోతారు. माँ जो है गुस्से में बिना बात करे रहना, ऐसा हम नहीं देखेंगे। కానీ కోపంలో తల్లి మాట్లాడకుండా ఉండటం మనం చూడలేము. माँ मूड ऑफ करके 2 दिन जो है रूम लॉक कर लिया, ऐसा हम नहीं देखेंगे। తల్లి మూడ్ ఆఫ్ అయి రూమ్ లో బంద్ చేసుకోవడం 2 రోజులు అలాగ మనం చూడలేము. उनका जो है प्रेम जो है अनकंडीशनल होता है। ఆమె యొక్క ప్రేమ అన్కండిషనల్ లవ్. ఆమె वो आपको जिस प्रकार प्रेम करती है कोई और नहीं कर पाएगा। ఆమె ఎలాగైతే నేను ప్రేమిస్తున్నది మరొక్కరు అలాగా ప్రేమించలేరు మిమ్మల్ని. कुछ लोगों के बच्चे जो है बहुत बदमाश होते हैं, కొంతమంది పిల్లలు చాలా చెడిపోయి ఉంటారు, చాలా బద్మాష్ గా ఉంటారు, बहुत नटखट, बहुत बदमाशी करते చాలా हैं। అల్లరి చేస్తారు. कभी कभी आप ऐसे बदमाश बच्चों के पास जाते हैं, ఇలాంటి అల్లరి చేసే పిల్లల దగ్గరికి వెళ్తే थोड़ा समय में आप टायर्ड हो जाओगे। కొంత సమయానికి మీరు అలసిపోతారు. कैसे संभालते हैं पता नहीं, आप कहोगे। ఎలాగా మీరు సహించుకున్నారు, ఎలాగా భారం భరిస్తున్నారు మీ పిల్లల कभी గురించి. कभी आपको गुस्सा भी बहुत आएगा। అప్పుడప్పుడు మీకు కోపం కూడా చాలా వస్తుంది. मैं उन्हें से 2 लगाकर उसको बैठा दूंगा। నేనైతే 2 లాగే నేను కూర్చోబెడతాను. सेम टाइम आप उनकी माँ को देखिएगा, అదే సమయంలో ఆమె యొక్క తల్లిని మీరు చూడండి. उनका प्रेम अपने बच्चे के प्रति अलग होता है। ఆమె యొక్క ప్రేమ ఆ పిల్లల విషయంలో కొంచెం వ్యత్యాసంగానే ఉంటది. जहाँ आपको गुस्सा आएगा, ఎక్కడైతే మీకు కోపం వస్తుందో उस बच्चे के माँ को गुस्सा नहीं आएगा। ఆ పిల్ల యొక్క తల్లికి ఆ విషయంలో కోపం రాదు. उनका धीरज अलग है, అది యొక్క సహనం వేరేగానే ఉంటది. उनका दृष्टि अलग है। ఆమె చూసే దృష్టి కోణం వేరేగా ఉంటది. इसलिए एक कहावत है, అందుకే ఒక సామెత లాగుంది, कौवा का बच्चा कौवा के लिए प्यारा है, అది కాకి యొక్క పిల్ల కాకికే ముద్దు. आपका बच्चा आपको ही प्यारा है। ఎందుకంటే మీ పిల్ల మీకే ముద్దు.
గుర్తు. आमीन। ఆమేన్. माँ जो दृष्टि से अपने बच्चे को देखती है, తల్లి ఏ కోణంలో ఏ దృష్టిలో తన బిడ్డను చూస్తాదో बाहर वाले वो दृष्टि से नहीं देख पाएंगे। బయట వారు అదే దృష్టితో చూడలేరు. अनकंडीशनल लव कहते हैं इसे। అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. हालेलुया। हालेलुया। बच्चा बदमाशी कर रहा है इसलिए माँ द्वेष नहीं करेगी। పిల్లలు చాలా బాగా అల్లరి చేస్తున్నారు, అందుని బట్టి ద్వేషించదు. पलट कर मार दिया है, द्वेष नहीं करेगी। తిరిగి కొట్టేశాడు, మరి ద్వేషించదు. खाते खाते प्लेट गिरा दिया है, द्वेष नहीं తిని తిని करेगी। ప్లేట్ విసిరివేశాడు, అయినా ద్వేషించదు. कितना भी नखरा करे द्वेष नहीं करेगी। ఎన్ని ఎన్ని తమాషాలు చేసినా ఆయనను ద్వేషించదు. कड़वाहट नहीं అది रखेगी। చేదు ఉంచుకున్నదో పిల్లల పట్ల. ये हृदय होता है माँ का। ఈ హృదయం ఉంటుందండి తల్లి యొక్క హృదయం. कहाँ से आया माँ का हृदय? ఎక్కడ ఎలా వచ్చింది తల్లి ఇలాంటి హృదయం? हर एक भला वस्तु, हर एक भला गुण स्वर्ग से आता है। ప్రతి మంచి వస్తువు పరలోకం నుండి వస్తుంది. हर एक अच्छा गुण स्वर्गीय पिता से ही आता ప్రతి ఒక్క है। మంచి గుణాలు పరలోకం యొక్క తండ్రి నుంచే వస్తుంది. सेल्फलेस लव कहते हैं हम అది इसे। స్వార్థం లేని ప్రేమ. అది उसमें स्वार्थ नहीं होता దాంట్లో है। స్వార్థం ఉండదు. हालेलुया। హల్లెలూయా. बाइबल में एक माँ को हम देखते हैं, బైబిల్లో ఒక తల్లిని మనం చూస్తున్నాం. उनका नाम रिबेका है। ఆమె పేరు రెబెకా. हालेलुया। హల్లెలూయా. उनका हम प्रेम को देखेंगे। ఆమె యొక్క ప్రేమను చూద్దాం. वचन पढ़ने की जरूरत नहीं, लेकिन बाइबल में हम देखते हैं कि एक बार रेबेका जो है अपने छोटे बेटे के ऊपर उसका ज्यादा प्रेम होता है। రెబెకా తన చిన్న కుమారుడు మీద చాలా అధికమైన ప్రేమ ఉంచింది. वो प्रेम ऐसा था कि कैसे भी करके मेरा छोटा बेटा ब्लेस हो जाना ఆ है। ప్రేమ ఎలాగంటే ఎలాగైనా నా చిన్న కుమారుడు బాగా ఆశీర్వదించబడాలి. एक मौका उसे मिलता है। ఒక అవకాశం అనుగ్రహించబడ్డది. आप जानते हैं कि इसहाक कहता है कि अपने बड़े बेटे से मेरे लिए एक अहेर करके एक मांस पका के लाओ, मैं खाऊंगा और तुम्हें ब्लेस करूंगा। మీకు తెలుసు, ఇస్సాకు తన పెద్ద కుమారుడు చెప్తాడు, నువ్వు అరణ్యమునకు వెళ్ళి షికారు చేసి ఒక మంచి మాంసాన్ని తీసుకుని రా, అది నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానని. रिबका इस बात को सुन लेती है। రెబ్కా ఈ విషయాన్ని విన్నది. अपने छोटे बेटे याकूब से कहती है, తన చిన్న కుమారుని యాకోబుతో చెప్తుంది, तुम्हारा पिता को मैंने ऐसा कहते हुए सुना है। నీ తండ్రి ఇలాగ చెప్పటం నేను విన్నాను. अपने बड़े बेटे से कहता है कि तू जाकर जो है मेरे लिए अहेर करके मांस ले आ, उसे पकाओ, मैं खाकर तृप्त हो जाऊंगा और तुम्हें जी भर के ब्लेस करूंगा। నువ్వు అడవికి వెళ్ళి మంచి మాంసాన్ని, మంచి పశువుని మీరు వధించి కొట్టి తీసుకుని రా, వండి తీసుకుని రా, నేను దాన్ని తిని ఆశీర్వదిస్తానని చెప్పటం నేను విన్నాను. पिता लोग मुझसे नाराज मत होना। తండ్రులారా నాతో నా ఈ విషయంలో దుఃఖపడకండి. शर्त वाला प्रेम जो है वहां पर इसहाक दिखाता है। షరతులు ఉన్న ప్రేమ అక్కడ ఇస్సాకు చూపిస్తున్నాడు. मेरे लिए मांस लेकर आओ, నా కొరకు మాంసం తీసుకుని రా, अच्छा से पकाओ, మంచిగా వండు, मैं खाकर तृप्त हो जाऊंगा, నేను తిని బాగా తృప్తి పొందుతాను, तब मैं तुम्हें ब्लेस करूंगा। అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. लेकिन कोई माँ ऐसा नहीं कहेगी। కానీ ఏ తల్లి ఎలాగ చెప్పదండి, मेरे लिए अच्छे से बिरयानी बनाओ, నా కొరకు మంచిగా బిర్యానీ చెయ్యి, मैं अच्छे से खाऊंगी, నేను మంచిగా బాగా తింటాను, मैं तृप्त हो जाऊंगी, నేను తృప్తి చెందుతాను, जब मैं खुश हो जाऊंगी ఎప్పుడైనా నేను సంతోషపడతాను, तब मैं तुम्हें ब्लेस करूंगी। అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను. कोई माँ ऐसा नहीं कहती ఏ है। తల్లి కూడా అలా చెప్పదండి. हालेलुया। हालेलुया। तो यहाँ रिबका जो है कानो कान सुन लेती है ఈ విషయం రిబ్కా తన చెవులారా और వింటాడు. कहती है कि याकूब मैं जो है तुम्हारे लिए एक बकरी का बच्चा बनाऊंगी। యాకోబు నీ కొరకు ఒక మంచి మేక పిల్లని నేను వండుతాను, एसाव का जैसा मैं तुम्हें तैयार कर दूंगी ఏసావులాగా నిన్ను తయారు చేస్తాను. और उसे जो है बकरी का जो है खाल उसके हाथों में गले में लपेट देती है। తర్వాత ఆ మేక యొక్క తోలును నీ ఒంటికి నేను ధరిస్తాను. एसाव के कपड़े पहना देती है, ఏసావు యొక్క బట్టలు ధరిస్తాది, एसाव का परफ्यूम डाल देती है। ఏసావు యొక్క పర్ఫ్యూమ్ కొడతాది. याकूब सब कुछ पहनकर रेडी हो गया, యాకోబు మంచిగా రెడీగా ఉన్నాడు. लेकिन याकूब को डर लग रहा है, కానీ యాకోబుకు భయం వేస్తుంది. इतना एक्टिंग मैं कैसे करूंगा? ఇలాంటి యాక్టింగ్ నేను ఎలా చేస్తాను? पकड़ा जाऊं तो आशीष के बदले श्राप मिलेगा। ఒకవేళ పట్టబడితే ఆశీర్వాదానికి బదులుగా శాపం वो अपनी పొందుతాను. माँ से कहता है, माँ यदि मैं पकड़ा गया हूं तो आशीष के बदले मुझे श्राप मिलेगा। యాకోబు తన తలచి చెప్తున్నాడు, అమ్మా ఒకవేళ నేను పట్టబడితే ఆశీర్వాదానికి బదులు నేను శాపం పొందుతాను. आपको पता है रिबका ने क्या कहा? మీకు తెలుసండి రెబ్కా ఏమన్నాదో? श्राप मुझ पर पड़े मेरे बेटे। శాపం నా మీద పడునుగాక నా కుమారుడా. हालेलुया। హల్లెలూయా.
भले ही ये कॉन्सेप्ट अलग है, చెప్పుండొచ్చు ఈ కాన్సెప్ట్ కొంచెం వేరేగా ఉంది కానీ लेकिन आप माँ के हृदय को देखिएगा। కానీ మీరు తల్లి యొక్క స్వభావాన్ని చూడండి. आशीष तुम्हें मिले मेरे बेटे, నువ్వు ఆశీర్వాదాన్ని తీసుకో, लेकिन श्राप मुझे मिल जाए। కానీ శాపం నాకు రావాలి. तुम्हारा श्राप मुझे मिल నీ जाए, శాపం నాకు पर రావాలి, तुम्हें आशीष ही मिलना కానీ है। నీకు ఆశీర్వాదం जी हाँ, ये माँ का हृदय होता है। అవునండి, ఇదే తల్లి యొక్క హృదయం हर ఉంటుంది. बार ये सोचते हैं कि परमेश्वर वो बीमारी मुझे, मेरे बच्चे को नहीं, वो बीमारी मुझे आ जाए। ప్రతి ఒక్క తల్లి ఏమనుకుంటుంది, ఏ రోగం కూడా బిడ్డ కాకుండా నాకు రావాలని. प्रभु वो बीमारी मुझे आ जाए, ప్రభువా ఆ రోగం నాకు రావాలి, लेकिन मेरे बच्चे के ऊपर आँच ना నా आए। పిల్ల మీద ఏమేమి కూడా प्रभु రాకూడదు. ऐसी परीक्षा मुझसे ले ले, लेकिन मेरे बच्चे के साथ कुछ ना होने ప్రభువా पाए। ఇలాంటి పరీక్షలు నా పిల్లకి కాదు నాకు వచ్చేయాలి గాని. हालेलुया, ये హల్లెలూయా. माँ का हृदय होता है। ఇదే తల్లి యొక్క హృదయం అండి. ऐसे हृदय रखे वाले माँ को क्यों ना आदर करे। ఇలాంటి మంచి హృదయం కలిగిన తల్లికి ఎందుకు ఆదరించకూడదు? जवान ఎందుకు? बहनों से और जवान भाइयों से मैं कहना నేను चाहूँ, యవన బిడ్డలతో యవనులతో నేను ఏం చెప్తున్నానంటే, अपने माता पिता को आदर करिएगा। మీ తల్లిదండ్రులని సన్మానించండి. और आज मदर्स डे में क्या आपने उठकर अपने मम्मी को बोला हैप्पी मदर्स डे? ఈ రోజు మదర్స్ డే నా లేచి మీ మదర్స్ డే కి విషెస్ చేశారా మీ తల్లికి? हाथ उठाकर बोलिएगा जिन्होंने विश किया। प्रभु आपको ब्लेस करे। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. आमेन। ఆమేన్. जिनकी माँ नहीं है, ఎవరికైతే తల్లి లేదో, यहाँ पर जिनको आप अपना माँ समझते हैं, ఇక్కడ ఎవరికి మీరు తల్లిగా భావిస్తున్నారో उनको मदर्स डे का विश करिएगा। వారికి మదర్స్ డే విష్ చేయండి. यदि आपकी चाची या बड़ी अम्मा माँ के जैसा प्रेम देती है, तो उनको मदर्स डे का विश करिएगा। లేక చిన్నమ్మ లేక పెద్దమ్మ లాగా మీరు భావిస్తుంటే మీరు మదర్స్ డే గా విషెస్ చేయండి. हालेलुया। హల్లెలూయా. माता पिता को आदर करना चाहिए। తల్లిదండ్రులు సన్మానించాలి. आमेन। ఆమేన్. उत्पत्ति उसका 17 अध्याय में आएंगे। ఆదికాండం 17వ అధ్యాయానికి వద్దాం. जब हम माँ के बारे में बात कर रहे हैं, ఇప్పుడైతే తల్లి గురించి మనం మాట్లాడుతున్నాము, मदर ऑफ नेशन को हमें नहीं भूलना चाहिए। మదర్ ఆఫ్ నేషన్ ని మనం మర్చిపోకూడదు. आमेन। ఆమేన్. कौन है मदर ऑफ नेशन? ఎవరు మదర్ ఆఫ్ నేషన్? क्या कोई बताएगा? ఎవరు చెప్తారా? जातियों की माता कौन है? మదర్ ఆఫ్ నేషన్ ఎవరు? शारा। షారా. हालेलुया। హల్లెలూయా. बाइबल में इससे बढ़कर दूसरी माँ नहीं है। బైబిల్లో ఎంత ఉత్తమమైన తల్లి కంటే ఇంకా ఎవరు తల్లి లేరు. पुराने नियम में जो है शारा मदर ऑफ नेशन के रूप में जो है आशीषित स्त्री के रूप में हमें नजर आती పాత है। నిబంధన గ్రంథంలో షారా మదర్ ఆఫ్ నేషన్ గా పిలువబడ్డాది. हालेलुया। హల్లెలూయా. आशीष की बहुत सारे पीढ़ियों की आशीष का कारण वो दिखती है। ఆశీర్వాదముల యొక్క ఎన్నో తరాలకి ఆశీర్వాదానికి కారణంగా ఉంది ఈ షారా. और नए नियम में हम जब आते हैं, ఎప్పుడైతే మనం నూతన నిబంధనకు వస్తున్నామో बहुत सारी माताओं में श्रेष्ठ माता के रूप में हम मरियम को देखते हैं। ఎన్నో తల్లుల విషయంలో శ్రేష్టమైన తల్లు మరియాని మనం చూస్తున్నాం. हालेलुया। हालेलुया। उत्पत्ति 17 अध्याय ఆదికాండం 17వ అధ్యాయము 15 और 16 वचन। 15వ వాక్యం 16వ వాక్యం. फिर परमेश्वर ने अब्राहम से कहा, तेरी जो पत्नी सारई है उसको तू अब सारई ना कहना, उसका नाम सारा होगा। मैं उसको आशीष दूंगा और तुझको उसके द्वारा एक पुत्र दूंगा, और मैं उसको ऐसी आशीष दूंगा कि वह जाति जाति की मूल माता हो जाएगी, और उसके वंश में राज्य राज्य के राजा उत्पन्न होंगे। మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలే అనగా ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. आमेन। ఆమేన్. एक बहुत बड़ी आशीष परमेश्वर यहाँ पर सारा को दे रहा ఒక है। పెద్ద ఆశీర్వాదం దేవుడు ఇక్కడ షారాకు అనుగ్రహిస్తున్నాడు. अनेक जातियों के लिए मूल माता प्रभु शारा को बना रहा है। అనేక జనములకు మూల తల్లిగా దేవుడు ఇక్కడ కలుగు చేస్తున్నాడు. आमेन। ఆమేన్. ये अचीवमेंट या ये स्थान जो है कैसे शारा को मिला? ఈ స్థానం, ఈ అచీవ్మెంట్ ఎలాగ సారాకు इस అనుగ్రహించబడ్డాది? पृथ्वी पर ऐसे स्त्रियों की प्रशंसा होती है
जो कोई एक्स्ट्रा ऑर्डिनरी काम करते हैं। ఈ లోకంలో ఎలాంటి స్త్రీలకి గౌరవం అనుగ్రహించబడి ఎవరైతే ఎక్స్ట్రా కార్యాలు చేస్తారో, जैसा किसी ने पढ़ लिख कर जो है अपने पांव पर खड़े होकर आईएएस ऑफिसर जो स्त्री बन जाती है, ఎలాగైతే మంచిగా కష్టపడి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటారో, या कोई जो है डीएसपी के रैंक में या पुलिस ऑफिसर बन जाती है, లేకపోతే ఎవరైనా డిఎస్పీ గా లేకపోతే పోలీస్ ఆఫీసర్ గా ఉంటారో, या पढ़ लिख कर अच्छा डॉक्टर बन जाती లేకపోతే है, మంచిగా చదువుకొని మంచి డాక్టర్ గా మార్చబడతారు, या फिर जो है पायलट बन जाती है, లేకపోతే పైలట్ గా या మార్చబడతారు, फिर एक लेक्चरर बन जाती లేకపోతే है, ఒక లెక్చరర్ గా మార్చబడతారు, या फिर बड़े स्थान पर वो बिजनेस में पहुंच जाती లేకపోతే है। ఒక వ్యాపారులు మంచి ఉన్నతమైన స్థానాన్ని ఉంటారు. हाँ, सच में वो आदर के योग्य है, అవును, నిజంగా వారికి సన్మానానికి యోగ్యులు. लेकिन परमेश्वर एक आम स्त्री को ऐसा ऊंचे स्थान पर रखता है। కానీ దేవుడు ఒక సామాన్యమైన స్త్రీని ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. इब्रानियों की पत्र 11वां अध्याय 23वां वचन देखेंगे। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యము. क्यों शारा को परमेश्वर ने जातियों की माता बनाया? ఎందుకు శారాని జనములకు తల్లిగా మార్చాడు? इब्रानियों की पत्र 11वां अध्याय 23वां वचन। రాసిన పత్రిక 23వ వాక్యము. एक मिनट रुके, 11वां अध्याय 11वां वचन। 11వ వాక్యము 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వాక్యం. आप बूढ़ी होने पर आमीन, हालेलुया। विश्वास से सारा ने आप बूढ़ी होने पर भी गर्भ धारण करने की सामर्थ्य पाई, क्योंकि उसने प्रतिज्ञा करने वाले को सच्चा जाना था। విశ్వాసం బట్టి సారే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైన గర్భం ధరించుటకు శక్తి పొందెను. यदि आप शारा के जीवन की कहानी को पढ़ेंगे, ఒకవేళ సారా యొక్క జీవన కథనాన్ని మనం చదివితే, तंबू में रहने वाली आम एक हाउस वाइफ या टेंट वाइफ उन्हें हम कह सकते అది हैं। కేవలం గుడారములలో నివసించే ఒక సామాన్యమైన హౌస్ వైఫ్ గా మనం చూస్తున్నాం. आमीन। ఆమేన్. लेकिन परमेश्वर शारा के अंदर देखता है। కానీ దేవుడు సారా యొక్క లోపల చూస్తున్నాడు. इतने साल बीत गए, ఇన్ని సంవత్సరాలు గతించిపోయాయి. लेकिन जब परमेश्वर ने उससे वाचा बांधा, కానీ దేవుడు ఎప్పుడైతే ఆమెతో వాగ్దానం చేశాడో, उसने उस वाचा को विश्वास ఆ किया, వాగ్దానాన్ని విశ్వసించింది. और जिस दिन से वो विश्वास करने लगी, ఏ దినాన్ని నుండి అయితే విశ్వసించిందో, उसका मरा हुआ गर्भ नया होने लगा। ఆ మృతుతులమైన గర్భము కొత్తదిగా परमेश्वर మార్చబడ్డది. पर उसका जो विश्वास था, ఆ దేవుడి మీద ఉన్న ఆమెకి ఏదైతే విశ్వాసం ఉందో, और ऐसे समय में जब विश्वास करने के लिए शारीरिक रूप से कोई भी चिन्ह नहीं है, ఇలాంటి సమయంలో విశ్వసించడానికి ఎటువంటి ఆధారాలు గాని సూచనలు గాని కనిపించడం లేదు. साइंटिफिकली जो है विश्वास करने से जो अद्भुत होने का चांस भी नहीं है, సైంటిఫికల్ గా చూస్తే అద్భుతం జరగడానికి ఒక ఛాన్స్ లేదు అక్కడ. लेकिन उस वक्त भी परमेश्वर के वचन को, परमेश्वर की प्रतिज्ञा को शारा विश्वास करती కానీ है। ఆ సమయంలో కూడా దేవుడు అనుగ్రహించిన ఆ వాగ్దానాన్ని, ఆ వచనాన్ని సారా విశ్వసించింది. जैसे जैसे शारा विश्वास करती गई, ఎలాగైతే సారా విశ్వసించడం ప్రారంభించిందో, शारा परमेश्वर का सामर्थ को अपने गर्भ में पाने लगी। సారా ఆ గర్భంలో దేవుని యొక్క సామర్థ్యాన్ని రిసీవ్ చేసుకోవడం उसका ప్రారంభించింది. जो मरा हुआ गर्भ था जीवित होने लगा। ఎలాగైతే మృతుతులమైన ఆ గర్భం మరలా జీవించడం ప్రారంభించింది. उसने प्रतिज्ञा करने वाले परमेश्वर को, वो सच्चा है, वो झूठा नहीं है, उसने विश्वास किया। వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, అబద్ధమాడే దేవుడు కాదని నమ్మింది. प्रभु ने उसके विश्वास को आदर किया। ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని ఆదరించాడు, రెస్పెక్ట్ ఇచ్చాడు. हालेलुया। హల్లెలూయా. आज जो है परमेश्वर की दृष्टि में शारा जो है बड़ी आशीषित जो है स्त्री के रूप में ఈ है। దినాన దేవుని దృష్టిలో సారా గొప్ప ఆశీర్వాదానికి మూలంగా మార్చబడ్డారు. शारा की वजह से ही आज इजराइल देश एक देश वहां पर स्थित है। సారా మూలంగానే ఈ దినాన ఇజ్రాయెల్ దేశం ఒక దేశంగా పిలువబడుతుంది. आमीन। ఆమేన్. एक जो है परमेश्वर की दृष्टि में वो स्थान कैसे मिलता है स्त्रियों को? ఎలాగా స్త్రీకి ఇలాంటి మంచి స్థానం స్త్రీకి ఎలాగ అనుగ్రహించబడుతుంది? आपको दुख होने की जरूरत नहीं है कि आप अच्छे पढ़े लिखे जो है
स्त्री नहीं है, మీరు దుఃఖపడాల్సిన పని లేదండి, మీరు మంచిగా చదవలేదని దుఃఖపడాల్సిన పని లేదు. या आप बहुत कमाने वाले नहीं हैं, आपके हाथ में ज्यादा पैसा नहीं है, इसके विषय में दुख होने की जरूरत नहीं है। లేకపోతే నేను సంపాదించటం లేని, పని చేయటం లేని, ఈ విషయంలో దుఃఖపడవలసిన పని లేదు. आपके अंदर परमेश्वर के ऊपर सच्चा विश्वास होना चाहिए, మీకు దేవుని మీద నిజమైన స్వచ్ఛమైన విశ్వాసం ఉండాలి. परमेश्वर की वाचाओं के ऊपर, प्रभु के वचन के ऊपर आपको पूरा विश्वास होना దేవుని चाहिए। యొక్క వాగ్దానాల మీద, దేవుని యొక్క వాక్యాల మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. तब इब्रानियों की पत्री 11वां अध्याय कभी समाप्त होने वाला अध्याय नहीं ఎందుకంటే है। హెబ్రాయులకు రాసిన పత్రిక ఆ 11వ అధ్యాయం ఎన్నడూ సమాప్తం కాని అధ్యాయం అది. विश्वास करने वालों को परमेश्वर उस सूची में जोड़ते ही ఎందుకంటే जाएगा, విశ్వాసం యొక్క వీరులు ఈ అధ్యాయంలో చేర్చుతూనే ఉంటాడు దేవుడు. और आज मदर्स डे में जो है इस माँ को याद करना बनता है, ఈ మదర్స్ డేలో ఈ తల్లిని జ్ఞాపకం చేసుకోవటం అవసరమండి. क्योंकि अगर सारा विश्वास नहीं करती तो, ఒకవేళ సారా విశ్వసించకపోయి ఉంటే, अगर सारा जो है परमेश्वर की वाचाओं को विश्वास नहीं करती, ఒకవేళ సారా దేవుని యొక్క వాక్యాలను నమ్మకపోయి ఉంటే, आज वो इजराइल देश नहीं होता। ఈ దినాన ఆ ఇజ్రాయెల్ దేశం ఉండేది కాదు. एक स्त्री का विश्वास ने ఒక స్త్రీ యొక్క విశ్వాసం अनेक पीढ़ियों का आशीष का कारण बना दिया। అనేక తరాలకి ఆశీర్వాదానికి కారణంగా మార్చబడ్డాది. हालेलूया। హల్లెలూయా. वैसे ही हम निर्गमन की पुस्तक में भी एक स्त्री को देखते हैं, అలాగే నిర్గమకాండలో ఒక స్త్రీని మనం చూస్తాం. उनका नाम योकेबेद है। ఆమె పేరు योकेबेद, యోకెబెత్. वो मूसा की माँ है। అది మోషే యొక్క తల్లి. उनके बारे में जो है लिखा है इब्रानियों की पत्री 11वां अध्याय 24वां वचन में 23वां वचन, 11వ అధ్యాయము 23వ వాక్యంలో హెబ్రీయులకు రాసిన विश्वासी పత్రిక, से मूसा के माता पिता ने उसको उत्पन्न होने के बाद 3 महीने तक छिपा रखा, क्योंकि उन्होंने देखा कि बालक सुंदर है और वे राजा की आज्ञा से ना डरे। మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడి ఉండుట చూచి విశ్వాసాన్ని బట్టి రాజానికి భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. आमीन। अमराम और योकेबेद जो है मूसा के माता पिताओं का नाम है। అమ్రాను తర్వాత యోకెబెత్ మోషే యొక్క తల్లిదండ్రులు. 3 महीने तक जो है कैसे तो कैसे इस माता पिता ने अपने बच्चे को मूसा को छिपा कर रखा, 3 నెలల వరకు ఈ మోషే చంటిబిడ్డని ఎలాగైనా రాజుకు దాచిపెట్టారు. क्योंकि फिरौन की आज्ञा थी कि इजराइलियों में से जो भी लड़का पैदा हो उसे मार डाला जाए, नील नदी में फेंक दे। ఎందుకంటే ఫరో యొక్క ఆజ్ఞ ఏంటంటే ఎవరికైనా మగ శిశువు పుడితే వాడిని చంపేయాలి, అక్కడ తర్వాత నదిలో పారవేయాలని. लेकिन इन माता पिताओं ने राजा की आज्ञा से वो नहीं डरे, కానీ ఈ తల్లిదండ్రులు రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. जितना हो सका 3 महीने तक अपने बच्चे को छिपाए। ఎంత అవసరమైతే అంతవరకు ఆ బిడ్డను దాచిపెట్టారు 3 उसके నెలల बाद వరకు. योकेबेद क्या करती है, తర్వాత యోకెబెత్ ఏం చేసిందంటే एक टोकरी बनाती है ఒక బుట్ట తయారు చేసింది. और उसे जो है वाटर से सील, मतलब पानी अंदर ना आ जाए उसे सील करती है। తర్వాత నీళ్లు లోపలికి వెళ్లకుండా దాన్ని కవర్ చేసింది. उसमें मूसा को जो है वो वहां पर अपने बेटे को सुलाती है తర్వాత ఆ మోషేను ఆ బుట్టలో పరుండు పెట్టింది. और उस टोकरी को बंद करके नील नदी के किनारे छोड़ देती ఆ है। బుట్టను మూసివేసి ఆ నైల్ నదిలో వేసేసింది. हालेलुया। హల్లెలూయా. एक माँ के लिए कितना मुश्किल होगा, ఒక తల్లికి ఎంత కష్టమై अपने ఉంటదండి. छोटे से बच्चे को जो है टोकरी में डालकर बंद करके नदी में छोड़ना कितना मुश्किल ఒక होगा। చంటి బిడ్డను బుట్టలో వేసి మూసివేసి ఆ నదిలో వేయటం. लेकिन इब्रानियों की पत्री 11वां अध्याय में यदि मूसा के माता पिता का नाम आया है तो, ఒకవేళ 11వ అధ్యాయంలో ఈ వచనంలో ఒకవేళ తల్లిదండ్రుల యొక్క పేరు వచ్చి ఉంటే, नहीं आया है, क्यों आया है मैं बताना चाहती हूँ। ఎందుకు వచ్చింది నేను చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ పేర్లు. क्योंकि योकेबेद के अंदर ये विश्वास था कि परमेश्वर मेरे बेटे को मरने नहीं देगा। ఎందుకంటే ఆ తల్లికి యోకెబెత్కి విశ్వాసం ఏంటంటే నా బిడ్డను దేవుడు మరణించనివ్వడు. आज की सुबह जितनी माताएं वचन को सुन रही है, ఈ రోజు ఉదయకాలం ఎంతమంది తల్లులు ఈ వాక్యాన్ని వింటున్నారు? अपने बच्चों के लिए जो है आपको डरने की आवश्यकता नहीं है, మీ బిడ్డల కొరకు మీరు భయపడవలసిన పని లేదు. चाहे परिस्थिति कितना भी विपरीत दिखाई दे, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, कितना भी बड़ा समस्या आए, ఎంత పెద్ద సమస్య వచ్చినా, लगेगा कि शत्रु आपके बच्चे को मार ही डालेगा, అనిపిస్తుంది శత్రువు మీ బిడ్డను చంపేస్తాడని. लेकिन तब भी विश्वास करिएगा, అప్పటికి కూడా మీరు విశ్వసించండి. योकेबेद की तरह विश्वास करिएगा। యోకెబెత్ లాగా మీరు విశ్వసించండి. आपका विश्वास आपका बेटा के लिए, बेटी के
के लिए एक कवच की तरह काम करेगा। మీ విశ్వాసం మీ బిడ్డకి ఒక కవచం లాగా పనిచేస్తాది. हालेलुया। हालेलुया। योकेबेद का वो निर्णय, योकेबेद का वो कार्य जो है मूसा को जीवित ఆ रखा। యోక్యబేత యొక్క నిర్ణయము ఆ కార్యము ఆ మోషాని జీవింపజేసింది మోషేను. हालेलुया। హల్లెలూయా. इसलिए मदर्स डे के दिन हमें योकेबेद को भी याद करना है। అందుకే మదర్స్ డే దినాన మోషే యొక్క తల్లిని యోకెబేతుని కూడా మనం జ్ఞాపకం और చేసుకోవాలి. माँ के अंदर कौन सा स्वभाव होता है? ఇంకా తల్లిలో ఎలాంటి స్వభావాలు ఉంటాయి? कंपैशन होता है, కంపాషన్ ఉంటాది. जिसे हम तरस कहते हैं దాని కనికరం అంటాం, या हम दया कह सकते हैं। దయ అంటాం. हालेलुया। हालेलुया। माँ जो है कभी भी कड़वाहट, जैसे मैंने कहा, कड़वाहट नहीं रखती है। తల్లి ఎప్పుడు కూడా చేదు ఉంచుకోదు, वो हमेशा क्षमा करती है। ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటాది. हालेलुया। హల్లెలూయా. माँ जो है बच्चों को क्या करती है? తల్లి పిల్లలకి ఏం చేస్తాదండి? क्षमा करती है। క్షమిస్తాది. कितने बार क्षमा करती है? ఎన్నిసార్లు క్షమిస్తాది? जीवन भर क्षमा करती रहती है। జీవితకాలం క్షమిస్తూనే बच्चे ఉంటాది. वापस पलट कर उसके पास आते हैं, फिर माँ स्वीकार लेती है। బిడ్డలు తిరిగి తల్లి దగ్గర వస్తే తల్లి స్వీకరిస్తాది. क्या बच्चे अपने माँ को क्षमा करने के लिए तैयार है? కానీ బిడ్డలు తల్లిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారా? आज की सुबह मेरे वचन सुनने वाले बच्चों से मैं बात करना चाहती ये हूँ, रोज उदय क्या काल- आप अपने माँ को क्षमा करने के लिए तैयार ఈ రోజు నా है? వాక్యం వింటున్న చిన్న బిడ్డలు నేను చెప్తున్నాను, మీరు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారా తల్లుల్ని? हालेलुया। హల్లెలూయా. किसी भी कोई भी जन अपने माता पिता के लिए अपने दिल में कड़वाहट ना रखे। ఎవ్వరు కూడా తల్లి విషయంలో చేదు ఉంచుకొనకండి. अच्छे माँ के लिए नहीं, चाहे वो बुरे माँ क्यों ना हो, आपको सताने वाले माँ क्यों ना हो, माँ के लिए कड़वाहट ना रखे। అది మంచి తల్లి అయినా అది చెడ్డ తల్లి అయినా హింసించే తల్లి ఏదైనా తల్లి విషయంలో చేదు ఉంచుకొనకండి. चाहे वो कैसे भी माँ हो, रेस्पेक्ट करना आपकी जिम्मेदारी है। అది ఎలాంటి తల్లి అయినా సన్మానించడం గౌరవించడం అది మీ పని. प्रभु ने जब आज्ञा दिया, परमेश्वर ने जब आज्ञा दिया, तब ये नहीं कहा कि अच्छे माता पिता को रेस्पेक्ट करो, बुरे माता पिता को रेस्पेक्ट मत करो। ऐसा प्रभु ने आज्ञा नहीं దేవుడు दिया। ఆజ్ఞ ఇచ్చినప్పుడు మంచి తల్లిని రెస్పెక్ట్ చేయాలి, చెడ్డ తల్లిని రెస్పెక్ట్ ఇవ్వకూడదు అని ఇలాంటి ఆజ్ఞ దేవుడు ఇవ్వలేదు. हालेलुया। హల్లెలూయా. इसलिए बच्चों को चाहिए माता पिता के बारे में अपने हृदय में कड़वाहट ना रखे। అందుకే పిల్లలకు అవసరమైంది ఏంటంటే తల్లిదండ్రుల విషయంలో చేదు ఉంచుకొనకూడదు హృదయంలో. और एक स्वभाव है जो माता पिता का होता है, ఇంకో స్వభావం ఉంటది తల్లిదండ్రులకి ఏముంటదంటే, विशेष करके माँ के अंदर होता है విశేషంగా తల్లి హృదయంలో ఏముంటదంటే पेशेंस అది సహనం ఉంటది. या एंड्योरेंस हम कहते చాలా हैं। సహనం, చాలా ఓర్పుగా ఉంటది, धीरज और सहन। చాలా దీర్ఘ శాంతం సహిస్తది. हालेलुया। హల్లెలూయా. आपकी माँ की तरह आपको कोई और बर्दाश्त नहीं कर सकता। మీ తల్లిలాగా ఎవ్వరు మిమ్మల్ని సహించుకోలేరండి. आमेन। ఆమేన్. आपकी माँ की तरह कोई आपके प्रति धीरज नहीं रख మీ सकता। తల్లిలాగా ఎవ్వరు కూడా మీ విషయంలో ఓర్చుకోలేరు. सभी हार जाएंगे, అందరూ ఓడిపోతారు, सभी थक जाएंगे, అందరూ అలసిపోతారు, सबके सब जो है चेहरा बना लेंगे, चेहरा बना लेंगे। అందరూ ముఖం తిప్పివేస్తారు. लेकिन माँ थकने से भी अपनी थकावट को नहीं दिखाती है। కానీ తల్లి మీ విషయంలో అలసిపోయినా ఆ అలసట మీకు కనపరచదు. इसलिए आपको चाहिए कि अपने माँ का आदर करे। అందుకే మీకు కావాల్సింది అవసరమైంది ఏంటంటే మీ తల్లిని సన్మానించాలి. माँ का एक और गुण होता है केयरिंग एंड कंफर्टिंग। ఆ తల్లి మరొక గుణం ఏంటంటే కేరింగ్, తర్వాత ఆదరించటం. हालेलुया। हालेलुया। जिसके बारे में अभी हमने यशायाह में भी वचन पढ़ा था। ఇదే విషయాన్ని మనం ఏషియాలో కూడా చదివాం. యెషయా जैसे గ్రంథంలో माँ शांति देती है, जैसे माँ संभालती है, वैसे ही मैं शांति दूंगा या वैसे ही मैं संभालूंगा। ఎలాగైతే తల్లి ఆదరిస్తాదో చక్కపరుస్తా అలాగే నేను ఆదరిస్తాను, శాంతిని సమాధానాన్ని ఇస్తానని. माँ के जैसा कोई हमें संभाल नहीं सकता। తల్లిలాగా ఎవరిని కూడా మనలో చూచుకోలేరు. हालेलुया। हालेलुया। माँ की तरह कोई आपको शांति नहीं दे सकता। తల్లిలాగా ఎవరు కూడా మీకు శాంతిని ఇవ్వలేరు. आमेन। ఆమేన్. माँ जो शांति देती है, తల్లి ఎలాగైతే మీకు శాంతిని ఇస్తుందో वो शांति जो है असल में वो परमेश्वर के द्वारा रिलीज किया हुआ वो शांति ఆ है। శాంతి దేవుని ద్వారా విడుదల చేయబడిన ఆ శాంతి అది. लोग कहते हैं ना, माँ के पास चला जाए तो एक अलग ही सुकून मिलता है। ప్రజలు చెప్తుంటారు కదండి, తల్లి దగ్గరికి కౌగిట్లో వెళ్ళిపోతే ఒక విశేషమైన శాంతిగా ఉంటదని, एक अलग ही सुकून मिलता ఒక है। మంచి సంతోషం, ఒక ఆదరణ కలుగుతుందని. वहां पर एक ऐसी शांति होती है जो दुनिया में और कहीं नहीं मिलता అక్కడ है। ఎలాంటి నెమ్మది శాంతి దొరుకుతుందంటే లోకంలో ఎక్కడ అనుగ్రహించబడదు. क्योंकि वो शांति, वो जो संतावना है, वो परमेश्वर का गुण है। ఎందుకంటే ఆ శాంతి, ఆ ఆదరణ అది దేవుని యొక్క గుణం. आमीन। ఆమేన్. और आज जो है, आज की सुबह ఈ రోజు ఉదయాన్న
माँ के कुछ ऐसे गुणों के बारे में बताना चाहती हूँ తల్లి యొక్క కొన్ని గుణాలు చెప్పాలనుకుంటున్నాను. जो जिम्मेदारियां भी हम कह सकते हैं। అది ఒక బాధ్యతలు కూడా నేను यदि చెప్పొచ్చు. आप इन जिम्मेदारियों को निभा रहे हैं तो आप अच्छे माँ हैं। ఆ బాధ్యతలు మీరు నిర్వహిస్తుంటే అది మీరు ధన్యులు. माँ जो है एक बच्चे के लिए फर्स्ट टीचर है। తల్లి బిడ్డలకు ఒక ఫస్ట్ మొట్టమొదటి టీచర్, ఉపాధ్యాయుడు. इससे पहले कि बच्चे स्कूल जाए, ఇంతకు ముందు స్కూల్కి వెళ్లే ముందు పిల్లలు बच्चों का पहला टीचर माँ होती है। పిల్లలకు ఫస్ట్ టీచర్ తల్లే ఉంటాది. देखेंगे नीति वचन उसका पहला अध्याय। చూద్దామండి సామెతలు మొదటి అధ్యాయము. नीति वचन पहला अध्याय, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం वचन 8 और 9 में पढ़े। हे मेरे पुत्र, अपने पिता की शिक्षा पर कान लगा और अपनी माता की शिक्षा को ना तज। నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. आमेन। ఆమేన్. हिंदी में जो है पिता की शिक्षा, माता की शिक्षा लिखा हुआ है। तेलुगु में తెలుగు ఉపదేశము మరియు బోధ, తల్లి యొక్క బోధ, తండ్రి యొక్క ఉపదేశం. हालेलुया। हालेलुया. इंग्लिश में जो है पिता का इंस्ट्रक्शंस और निर्देश जिसे हम कह सकते हैं, और माता की शिक्षा या टीचिंग्स करके लिखा हुआ है। ఇక్కడ తండ్రి విషయంలో ఉపదేశం చెప్తున్నారండి ఇంగ్లీష్ లో. తల్లి మాత్రం బోధ చేస్తుంది, చెప్తుంది, టీచింగ్ చేస్తుంది. हे मेरे पुत्र, अपने पिता के इंस्ट्रक्शन या निर्देश पर कान लगा और अपनी माता की शिक्षा को ना तज। నా కుమారుడా, నీ తండ్రి యొక్క ఇన్స్ట్రక్షన్ ని ఆలకించు, నీ తల్లి యొక్క చెప్పే బోధను త్రోసివేయకము, అది కూడా ఆలకించు. हालेलुया। హల్లెలూయా. बच्चों को चाहिए कि माँ के शिक्षाओं को सुने। పిల్లలకు కావాల్సింది ఏంటంటే తల్లి యొక్క బోధను, శిక్షను వినాలి. और माताओं को चाहिए कि वो अपने बच्चों को उसी मार्ग की शिक्षा दे जिस मार्ग में उनको चलना है। తల్లి కూడా అవసరమైంది ఏంటంటే ఏ పిల్లలు ఏ మార్గంలో నడవాలో అదే మార్గాన్ని వారికి బోధించాలి. देखेंगे नीति वचन का 22वां अध्याय 6वां वचन क्या कहता है। చూడండి, అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుందండి. 22वां अध्याय 6वां वचन। 22వ అధ్యాయము 6వ लड़के को వాక్యం. उसी मार्ग की शिक्षा दे जिसमें उसको चलना चाहिए और वह बुढ़ापे में भी उससे ना हटेगा। బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. जिस मार्ग में चलना है उसी मार्ग का शिक्षा देना है। ఏ త్రోవలో నడవాలో అదే త్రోవ విషయంలో వారికి బోధపరచాలి. कुछ ऐसे माँ भी होते हैं जो अपने बच्चों को गलत शिक्षा देते हैं। కొన్ని తల్లులు కూడా ఉంటారు, వారి తల్లికి తప్పైన బోధన నేర్పిస్తారు. आमीन। ఆమేన్. लेकिन प्रभु का वचन कहता है कि जिस मार्ग में चलना है बच्चे, उसी मार्ग की शिक्षा माता पिता को देना కానీ है। దేని వాక్యం ఏం తెలిపిస్తుంది? ఏ నడవలసిన త్రోవను నడవాలో అదే మార్గాన్ని వారి త్రోవని వారికి చూపించాలి, బోధించాలి. आमीन। ఆమేన్. तब बड़े होने पर भी उन शिक्षाओं को जो माता ने सिखाया है बच्चे नहीं भूलेंगे। అప్పుడు పెద్దవాడైనప్పుడు ఏ బోధ అయితే, ఏ తల్లి అయితే, ఏ శిక్ష అయితే నేర్పిందో, ఏ ఉపదేశం నేర్పిందో దాని నుండి తొలగిపోడు. काफी माताओं में ऐसा जो है नेचर होता है कि वो प्रेम प्रेम कहकर बच्चों को बिल्कुल भी नहीं डांटते हैं। కొన్ని తల్లు ఎలాంటి నేచర్ ఉంటదంటే ప్రేమ 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 అని చెప్పి తప్పు విషయంలో గద్దించదు. जहाँ पर डांटना है वहाँ नहीं डांटते हैं। ఎక్కడైతే గద్దించాలో అక్కడ గద్దించరు. जहाँ पर जो है छड़ी उठाना है नहीं उठाते हैं। ఎక్కడైతే లాఠీ ఎత్తుకోవాలో అక్కడ కర్ర పట్టుకోవాలో అక్కడ కర్ర పట్టుకోరు. वो एक्स्ट्रा जो है प्रेम दिखाते అది हैं। ఎక్స్ట్రా ప్రేమ చూపిస్తారు. लेकिन प्रभु का वचन कहता है कि प्रेम सिर्फ जो है चूमना, केयरिंग करना वही प्रेम नहीं है। కానీ ప్రేమ ఏంటంటే ముద్దు పెట్టుకోవటము, ప్రేమించడం, లాలించడం అదే కాదు. प्रेम जो है गलत करने पर डांटना भी प्रेम है। ప్రేమ ఏంటంటే తప్పు చేసినప్పుడు గద్దించడం కూడా అది కూడా ప్రేమ. प्रेम गलत करने पर छड़ी उठाना भी प्रेम है। ప్రేమ తప్పు చేసినప్పుడు కర్ర పెట్టడం, కొట్టడం, బెత్తం ఎత్తడం అది కూడా ప్రేమ. हमारी कलीसिया के हर एक स्त्रियों को चाहिए कि वो बच्चों को सही शिक्षा दे। మన సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి కావాల్సింది ఏంటంటే పిల్లలకు సరైన బోధ, ఉపదేశం నేర్పించాలి. बच्चों को क्रम सिखाए। ఆ పిల్లలకి
పిల్లలకి మంచిదైన క్రమశిక్షణలో నేర్పించాలి. बच्चों को कलीसिया समय पर आना सिखाए, పిల్లలకి సమయాన్ని సంఘానికి రావటం నేర్పించాలి. कलीसिया में ताली बजाकर गीत गाना बच्चों को सिखाए, సంఘంలో వచ్చి చప్పట్లు కొట్టి ఆరాధించాలని నేర్పించాలి. कलीसिया में बैठने के बाद बीच बीच में उठकर ना जाए, इन बातों को सिखाए, సంఘంలో వచ్చిన తర్వాత మధ్య మధ్యలో లేచి బయటకు వెళ్ళకూడదని నేర్పించాలి. दूसरे बच्चों से या दूसरे लोगों से कैसे बात करें उनको सिखाए, పిల్లలతో ఇతరులతో ఎలా మాట్లాడాలని నేర్పించాలి. उम्र में बड़ों के साथ कैसा व्यवहार करें उनको सिखाए। వయసులో పెద్దవారితో ఎలాగ వారితో వ్యవహరించాలి వారికి अगर నేర్పించాలి. आपके बच्चे बड़ों से रेस्पेक्ट से नहीं बात करते तो माँ का ये कर्तव्य बनता है कि उनको सिखाए कि बच्चे कैसे बड़ों से बात करें। ఒకవేళ మీ పిల్లలు పెద్దలతో సరిగ్గా వివరించలేకపోతే మీ తల్లి యొక్క బాధ్యత ఏంటంటే పెద్దలతో ఎలాగ మాట్లాడాలో ఎలాగ వారి దగ్గర వివరించాలో నేర్పించాలి. हालेलुया। హల్లెలూయా. इतना ही नहीं, उनको प्रार्थना करना सिखाए, ఇంతే కాదు వారికి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలి. उनको वचन पढ़ना सिखाए। వాక్యం ఎలా చదవాలో నేర్పించాలి. आमेन। ఆమేన్. हम नए नियम एक अच्छी माँ को देखते हैं। కొత్త నిబంధన గ్రంథంలో ఒక మంచి తల్లిని మనం చూస్తున్నాం. हम देखेंगे दूसरा तिमोथियुस उसका पहला अध्याय 5वां वचन। రెండవ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వాక్యం. दूसरा तिमोथियुस पहला अध्याय 5वां वचन। రెండవ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వాక్యం. मुझे तेरे उस निष्कपट विश्वास की सुधि आती है जो पहले तेरी नानी लोइस और तेरी माता यूनिके में था, और मुझे निश्चय है कि तुझ में भी है। ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకెలో వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. यहाँ पर एक नौजवान तिमुथियुस से जो है प्रेरित पौलुस जो है उनसे पत्र के द्वारा बात कर रहा है। ఇక్కడ ఒక పత్రిక ద్వారా అపోస్తలుడైన పౌలు ఒక యవనస్తుడైన తిమోతితో ఏం మాట్లాడుచున్నాడంటే, ये नौजवान तिमुथियुस जो है अभी अभी अपने जिंदगी को सेवा करने के लिए अर्पण किया ఈ था, యవనస్తుడు కొత్తగా సేవ చేయటానికి తన జీవితాన్ని అర్పించాడు. और जब पौलुस ने तिमुथियुस के चाल चलन को, तिमुथियुस के विश्वास को देखा, ఎప్పుడైతే తిమోతి యొక్క నడవడిక, ఎప్పుడైతే తన వ్యవహారాన్ని అపోస్తలుడైన పౌలు చూశాడో, तब पौलुस को याद आता है, अरे यही विश्वास और यही आचरण तो मैंने इनकी नानी लोइस में भी देखा, इनकी माँ यूनिके में भी देखा। అరే ఇలాంటి విశ్వాసాన్ని, ఇలాంటి నడవడిని, ఇలాంటి కార్యాలని ఈమె అవ్వ అయిన లోయలోనే చూశాను, ఈమె తల్లి అయిన యునేకెలోనే చూశానని చెప్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. बच्चे हमारे मुंह से सिखाने वाले शिक्षाओं से ज्यादा हमारे व्यवहार से सीखते हैं। పిల్లలు తల్లిదండ్రుల యొక్క నోటి ద్వారా చెప్పే దానికంటే వారు మన వ్యవహారాన్ని, మన నడవడికని వారు బాగా చూస్తారు. यदि हम बच्चों से कहे प्रार्थना करो प्रार्थना करो प्रार्थना करो और खुद प्रार्थना नहीं करते हैं, बच्चे कभी भी सीख नहीं पाएंगे। మనం పిల్లలతో మాటికి చెప్తూ ఉంటాం ప్రార్థన చేయండి ప్రార్థన, కానీ మనమే ప్రార్థన చేయకపోతే బిడ్డలు ప్రార్థన నేర్చుకోరు. बाइबिल पढ़ो बाइबिल पढ़ो बाइबिल पढ़ो कहेंगे, और खुद अगर हम बाइबिल नहीं पढ़ते हैं तो बच्चे नहीं पढ़ेंगे। బైబిల్ చదువు బిడ్డలకు మాటికి చెప్తూ మనమే బైబిల్ చదవకపోతే బిడ్డలు బైబిల్ చదవటం నేర్చుకోరు. बोलने से ज्यादा करके दिखाना उनके सामने एक रोल मॉडल की तरह हमारा लाइफ दिखाता है। చెప్పేదానికంటే చేసి చూపిస్తే అది ఒక రోల్ మోడల్ గా అది వాళ్ళకి కనపరచబడతాది. बच्चे देखकर सीखते हैं। ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు. हालेलुया। हालेलुया। उनके सामने अच्छा रोल मॉडल रखे। వారి దగ్గర మంచి రోల్ మోడల్ గా ఉండండి. तिमुथियुस की माँ यूनिके विश्वास से परिपूर्ण एक स्त्री थी, ఎందుకంటే తిమోతి యొక్క తల్లి యూనికే మంచి విశ్వాసురాలు. और यूनिके जो उनकी माँ है, उनके अंदर वो विश्वास जीवन कहाँ से आया? लुईस जो उनकी माँ थी, उनको देखकर इस स्त्री ने विश्वास को सीखा। ఆ యూనికోలో విశ్వాసం ఎలాగొచ్చిందంటే ఆమె యొక్క తల్లి యొక్క విశ్వాసం చూసి ఈమె కూడా విశ్వాసంలో వృద్ధి చెందింది. हालेलुया। హల్లెలూయా. इसलिए माता पिताओं को चाहिए कि अपने घर में आत्मिक वातावरण रखे। అందుకే తల్లిదండ్రులకి అవసరమైంది ఏంటంటే గృహంలో ఆత్మీయ వాతావరణాన్ని ఖచ్చితంగా ఉండాలి. यदि आप अपने बच्चों के साथ बैठकर चुगली करते रहे तो बच्चे चुगली करना ही सीखेंगे। లేకపోతే మీ బిడ్డలతో కూర్చుని ఒకవేళ మీరు సనుగులు చేస్తే వాళ్ళు కూడా మీకులాగా సనుగుతూనే ఉంటారు. आमेन। ఆమేన్. उपदेश जो है माताओं को सिखाने के लिए, जो है हमने जो वचन को पढ़ा है, उपदेश सिखाने से अधिक उनको
करके आचरण के द्वारा दिखाना తల్లి चाहिए। ఉపదేశాన్ని మనం ఎలాగ చూసాం, ఉపదేశించాలని వాక్యం ద్వారా. ఉపదేశం కంటే తల్లి కార్యకలాపాలు చూస్తే ఇంకా బాగుంటది. Amen। ఆమేన్. जैसे यूनी के नए नियम एक अच्छी माँ है, ఎలాగైతే కొత్త నిబంధన యూనికై ఒక మంచి తల్లో, पुराने नियम में एक बुरी माँ भी है పాత నిబంధన గ్రంథంలో చెడ్డ తల్లి కూడా ఉంది. जिनका नाम अतल्या है। ఆమె పేరు అతల్య. दूसरा इतिहास के पुस्तक में इस माँ को हम देखते हैं। రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ తల్లిని మనం చూడగలుగుతాం. दूसरा इतिहास उसका 22वां अध्याय में हम आएंगे। రెండవ దినవృత్తాంతాల గ్రంథము 22 అధ్యాయానికి వద్దాం. दूसरा इतिहास उसका 22वां अध्याय, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము. उसमें कुछ वचनों को, वचन 2 और 3 को मैं पढ़ रही हूँ। నేను రెండో వాక్యము మూడో వాక్యాన్ని చదువుతున్నాను. जब अहज्या राजा हुआ तब वह 22 वर्ष का था और यरूशलेम में एक ही वर्ष राज्य किया। उसकी माता का नाम अतल्या था जो ओमरी की पोती थी। वह अहाब के घराने की सी चाल चला क्योंकि उसकी माता उसे दुष्टता करने की सम्मति देती थी। ఇక్కడ చూడండి రెండో వాక్యం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడు యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చెను. आमीन। ఆమేన్. एक विचित्र माँ है, చాలా వ్యత్యాసమైన విచిత్రమైన తల్లి అండి. दुष्टता करना अपने बच्चों को सिखा रही थी దుర్మార్గం ఎలా చేయాలో తన బిడ్డలకు నేర్పుతుంది. और उनका बेटा एक साधारण बेटा नहीं था, वो यहूदा देश का राजा था। కానీ ఆ కుమారుడికి ఒక సామాన్యమైన కుమారుడు కాదండి. యూదుల యొక్క యహూదా దేశం యొక్క రాజుగా ఉన్నాడు. 22वें वर्ष में ही वो राजगद्दी पर विराजमान हो 22వ गया, వయసులోనే ఆడు రాజు యొక్క సింహాసనం ఎక్కించాడు. लेकिन केवल एक ही वर्ष तक वो राज्य कर पाया। కానీ ఒక్క సంవత్సరం రాజ్య పరిపాలన చేశాడు. उसकी माँ के सिखाई हुई दुष्टता की वजह से ये अहज्या नाश हो गया। అతని తల్లి నేర్పించిన దుర్మార్గతను బట్టి అహజ్యా నాశనానికి పతనమైపోయాడు. और इसकी माँ जो है रानी के रूप में 6 साल तक जो है उसने भी राज्य किया, ఆ తల్లి కూడా ఒక రాణి లాగా 6 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసింది. लेकिन उसका अंत काफी बुरा रहा। కానీ దాని అంతం చాలా చెడ్డగా ఉంది. हालेलुया। हालेलुया। ये परिवार नहीं टिका, ఈ కుటుంబం నిలబడలేదు. ये परिवार भले ही शासन में चला गया, देश का राजा बन गया और ये खुद भी रानी बन गई, लेकिन क्योंकि कैरेक्टर नहीं था वो खड़े नहीं रह पाए। వీళ్ళు మంచి స్థానాన్ని ఉన్నారు, రాజస్థానంలో ఉన్నారు, కానీ ఎక్కువ సంవత్సరం నిలబడలేదు. ఎందుకంటే వీళ్ళ క్యారెక్టర్ చాలా చెడ్డగా, చాలా దుర్మార్గం ఉంది, త్వరగా పడిపోయారు. माता पिताओं को एक बात ध्यान देना चाहिए, తల్లిదండ్రులు ఒక విషయాన్ని ధ్యానించాలి. बच्चों का करियर बोलकर सिर्फ एक ही तरफ बच्चों को बढ़ाने के बारे में ना सोचे। బిడ్డల యొక్క కెరియర్ భవిష్యత్తుని ఒకే కోణంలో వారిని చూడడానికి ప్రేరేపించకూడదు. पैसा कमाना है, घर बांधना है, सिर्फ उसी दृष्टि में ही आगे बढ़ते मत जाइए। ధనం సంపాదించాలి, ఇల్లు కట్టాలి, ఇదే దృష్టిలో పెంచకూడదు. कैसे भी नौकरी कमा लेना है, बच्चों को प्रेशर करके उसी लाइन में आप आगे बढ़ते मत ఎలాగైనా जाइए। ఉద్యోగం సంపాదించాలని బిడ్డల మీద ఒత్తిడి వేసి వారిని పెంచకూడదు. परमेश्वर के भवन में आपके बच्चे जैतून के पौधे के समान बोए गए हैं कि नहीं, उस पर आपको ध्यान देना है। మీ బిడ్డలు సంఘంలో ఒలీవ మొక్కల వలె సంఘంలో సరిగ్గా నాటబడ్డారా లేదని మీరు చూడాలి. आपके बच्चों के गुण कैसे हैं, स्वभाव कैसे हैं, उस पर आपको ध्यान देना మీ चाहिए। బిడ్డల యొక్క గుణాలు లక్షణాలు ఎలాగున్నాయి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వహించాలి. अतल्या का पोजीशन उसे बचा नहीं पाया, ఎందుకంటే వారి యొక్క అతల్య. కెరియర్, వారి యొక్క పొజిషన్ వారిని తప్పించలేదు. अहज्या का पोजीशन उसे बचा नहीं అహాజ్ पाया, యొక్క పొజిషన్ అక్కడ తప్పించలేదు. उनका पैसा उनको बचा नहीं వారి पाया, యొక్క ధనాన్ని కాపాడలేదు. उनकी दुष्टता ने उनको मार डाला। వాళ్ళ దుర్మార్గతే వారిని చంపేసింది. हालेलुया। हालेलुया। लेकिन ईश्वर भक्ति करने वालों का परिवार, కానీ భక్తి చేసే కుటుంబం, परमेश्वर का भय मानने वाला దేవుని परिवार యొక్క భయభక్తులు చూపే కుటుంబం पृथ्वी पर सदैव बना रहेगा। ఈ భూలోకంలో ఎల్లప్పుడూ సదాకాలంగా ఉంటాది. हालेलुया। హల్లెలూయా. इसलिए माताओं को चाहिए कि अपने परिवार को परमेश्वर के दैविक भय में बढ़ाए। అందుకే తల్లులకి అత్యవసరమైనది ఏంటంటే కుటుంబాన్ని దైవత్వంలో నడిపించాలి. करियर हमेशा सेकंड रहे, ఎందుకంటే కెరియర్ ఎప్పుడు రెండో స్థానంలో ఉండాలి. दैविकता हमेशा पहला स्थान కానీ पर रहे। దైవికమైన భక్తి మొదటి స్థానంలో ఉండాలి. हालेलुया। హల్లెలూయా. और माताओं को चाहिए कि अपने बच्चों को एनकरेज करें। తర్వాత తల్లిదండ్రులకి ఏం కావాలంటే బిడ్డలకి ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి.
ऐसे माँ नहीं बनना है जो बच्चों को श्राप देते रहे ఇలాంటి తల్లి ఉండకూడదండి, పిల్లలకి శపించేలాగా. कि तू बेकार है, तू बंदर है, तू नालायक है। నువ్వు 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 పనికి మాలదాను, నువ్వు కోతులాగా ఉన్నావు, చెడ్డగా ఉన్నావు అని చెప్పకూడదు. हालेलुया। హల్లెలూయా. बच्चों, माता पिता का जो जबान होता है बहुत पावरफुल है। ఎందుకంటే తల్లి యొక్క నోటి యొక్క మాట చాలా శక్తివంతమైనది. जो बोलते हैं वही हो जाता है। ఏదైతే చెప్తారో అదే జరుగుతుంది. मैं दोबारा कहती हूँ, माताओं से पिताओं से आपका जबान बहुत पावरफुल है। నేను మరలా చెప్తున్నాను, తల్లులకు తండ్రులకు మీ యొక్క నోటి మాట చాలా శక్తివంతమైనది. आप जो बोलते हैं आपके बच्चों में वो हो जाएगा। మీరు ఏదైతే చెప్తారో మీ పిల్లలు అదే జరుగుతాది. इसलिए अपने बच्चों को ब्लेस करें, అందుకే మీ పిల్లల్ని మీరు బ్లెస్ చేయండి. अपने बच्चों को अच्छी अच्छी बातें మీ कहें, పిల్లలకి మంచి మంచి మాటలు నేర్పించండి. उनको एंकरेज करें। వారిని ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. एग्जाम में कम मार्क्स आता है, दूसरे बच्चों से कंपेयर मत करिए, ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చినా ఇతరుల పిల్లలతో వాళ్ళని పోల్చకండి. उनको नीचा मत करिए, వారిని నీచంగా తక్కువ అంచనా వేయకండి. उनको एंकरेज करिए వారిని कि ఎంకరేజ్ చేయండి. और बढ़िया तुम कर सकते हो, ఇంకా మంచిగా చేయగలుగుతావు, तुम आगे बढ़ सकते ఇంకా हो। ముందుకు వెళ్ళగలుగుతావు. आई फील प्राउड ऑफ यू। నేను నీ గురించి నేను గర్వపడుతున్నాను. आमीन। ఆమేన్. माता पिता के जो शब्द होते हैं बीज गिनाए बच्चों के अंदर, वो जो है जाकर वो फल लाते हैं। ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క మాటలు ఎలా ఉంటాయంటే బిడ్డల యొక్క హృదయంలో విత్తనం లాగా నాటబడి వారు ఫలిస్తాయి. आप आशीष दोगे तो वो आशीष ही पाएंगे। ఎందుకంటే మీరు ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే పొందుతారు. हालेलुया। హల్లెలూయా. और आखिरी में एक और जो है जिम्मेदारी या गुण माँ का मैं बताकर समाप्त करना चाहूंगी। ఆఖరిగా మరొక గుణం, మరొక బాధ్యతను తల్లి గురించి నేను చెప్పి ముగిస్తాను. माताओं को जो है प्रार्थना करने वाली माँ होना चाहिए। తల్లులు ప్రార్థన చేసే తల్లులుగా ఉండాలి. माता पिता का, माँ का जो जितना केयरिंग हार्ट होता है, ఎందుకంటే తల్లి యొక్క ఎంత కేరింగ్ హార్ట్ ఎలా ఉంటదంటే उसी का स्ट्रेट अपोजिट उतना वरी करने वाला भी उनका हृदय होता है। దానికి అపోజిషన్ గా అంతే చెడ్డగా ఉంటది హృదయం. చెడ్డగా కాదు, అంతే చింతించే హృదయం ఉంటుంది। అంతే చింతిస్తే హృదయం లాగా ఉంటది. जितना केयरिंग होता है ఎంత కేరింగ్ ఉంటుందో उतना वो अपने बच्चों के लिए चिंता भी करते हैं। అంతేలాగా అపోజిషన్ గా అంత బిడ్డల విషయంలో చింతిస్తాది. पति से भी ज्यादा, पिता से भी ज्यादा माँ बच्चों के लिए चिंता करती है। తండ్రుల కంటే భర్తల కంటే తల్లి బిడ్డల గురించి ఎక్కువగా చింతిస్తారు. कभी कभी वो चिंता अनवांटेड चिंता भी होती है। అప్పుడప్పుడు ఆ చింతలు అంటే అనవసరమైన చింతలు మార్చబడతాయి. अगर आपको चिंता से मुक्त होना है तो ఒకవేళ ఆ చింత నుండి మీరు విడుదల పొందాలంటే अपने बच्चों के लिए प्रार्थना करें। మీ పిల్లల కొరకు ప్రార్థించండి. आपको आपके प्रार्थना पर विश्वास होना మీ चाहिए ప్రార్థన మీద విశ్వాసం ఉండాలి. कि मेरे बच्चे जहाँ कहीं भी जाएंगे मेरी प्रार्थनाओं के द्वारा उनका प्रोटेक्शन रहेगा। ఎందుకంటే నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళి నా ప్రార్థన ద్వారా వారికి కావలి ఉంటాది. प्रार्थना करने वाली माँ, उनके बच्चे सुरक्षित रहेंगे। ప్రార్థనలు చేసే తల్లులు వారి బిడ్డలు సురక్షితంగా ఉంటారు. बाइबल में भी हम कुछ प्रार्थना करने वाले स्त्रियों को देखते हैं। బైబిల్లో కూడా కొంతమంది ప్రార్థిస్తే స్త్రీలను మనం చూస్తున్నాం. अपने बच्चों के लिए प्रार्थना करने वाली माताओं को हम देखते తన हैं। బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులను మనం చూస్తాం. उसमें हम कुछ माताओं को आज देखेंगे। వారిలో కొన్ని తల్లులను మనం చూద్దాం. मत्ती सुसमाचार उसका 20वां अध्याय में आएंगे। మత్తయి సువార్త 20 అధ్యాయానికి వద్దాం. मत्ती सुसमाचार 20वां अध्याय। మత్తయి సువార్త 20 అధ్యాయము. एक खास माँ को आज मैं दिखाना चाहती हूँ। తల్లిని నేను చూపిస్తాను. सारे माताएं पृथ्वी पर अपने बच्चों के विषय में, प्रभु मेरा बच्चा जो है पास हो जाना है, मेरा बच्चा को नौकरी मिल जाना है, मेरा बेटा को शादी हो जाना है, हाँ मेरा बेटी का शादी हो जाना है, मेरा बेटी बड़ी चंगी रहना, इसी पृथ्वी के बातों को मांगते हैं। ఈ లోకంలో మనం ఎలాంటి నమ్ముతున్నామంటే నా పిల్లలు మంచిగా చదవాలి, మంచి ఉద్యోగం అవ్వాలి, మంచిగా పెళ్ళి అవ్వాలి, ఇలాగే మనం నమ్ముతాం, ఇలాగే చేస్తాం. ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాగే ఈ భూమి విషయాల కొరకే చాలా తల్లులు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఈ ఉంటారు. లోకానుసారమైన విషయాల గురించి చాలా మంది తల్లులు ప్రార్థిస్తూ ఉంటారు. लेकिन एक स्पेशल माँ इस अध्याय में हम देखेंगे। కానీ ఒక విశేషమైన తల్లి ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. मत्ती सुसमाचार 20वां अध्याय, మత్తయి సువార్త 20 అధ్యాయము उसका 20वां वचन से पढ़ेंगे। 20 వాక్యం నుండి చదువుదాం. तब जब्दी के पुत्रों की माता ने अपने पुत्रों के साथ यीशु के पास आकर प्रणाम किया और उससे कुछ मांगने लगी। उसने उससे कहा, तू क्या चाहती है? वह उससे बोली, या वचन दे कि मेरे ये 2 पुत्र तेरे राज्य में एक तेरे दाहिने और एक तेरे बाएं बैठे।
అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిన. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ये एक लौता प्रार्थना है जो एक्स्ट्रा ऑर्डिनरी प्रेयर है। ఇదే ఒక విశేషమైన ప్రార్థన ఏంటంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రేయర్. अगर आज यीशु मसीह शरीर में यहाँ पर होते, ఒకవేళ ఇక్కడ శరీర రూపంలో యేసు ప్రభు వారు ఇక్కడ ఉంటే, आज के मदर्स डे में ఈ రోజు మదర్స్ డే లో और आप में से वो पूछते कि तू क्या चाहती है माँ कि मैं तुम्हारे लिए करूं। ఆయన అడుగుతారు, తల్లి నీవేం కోరుచున్నావు, నేనేమి చేయాలని నీ కొరకు. सारी माताएं एक बार मन में सोचे कि आप क्या मांगेंगे। ప్రతి తల్లి మనసులో ఏమనుకుంటారు, ఏం అడుగుతారని. सीधा अगर यीशु मसीह आप ही से पूछे, డైరెక్ట్ గా యేసు ప్రభు మీతోనే అడిగితే, हे माँ तू क्या चाहती है कि मैं तुम्हारे लिए करूं। తల్లి నీవేం కోరుచున్నావు, నేను నీ కొరకు ఏం చేయాలని. मेरी दीवना जी से अगर पूछे तो मुझे मालूम है क्या मांगेगी। మేరీ దీవెన అడిగితే ఆమె నాకు తెలుసు ఆమె ఏం అడుగుతాదో. मेरी दीदी से पूछे अगर प्रभु मैं जानती हूँ क्या मांगेगी। మా అక్కని అడిగితే నాకు తెలుసు ప్రభుని ఏం అడుగుతాదో. यहाँ तक कि मेरी माँ से प्रभु पूछे मैं जानती हूँ क्या मांगेगी। ఒకవేళ నా తల్లిని అడిగితే నాకు తెలుసు తల్లి ఏం కోరుకుంటుందో. मार्तम्मा जी से पूछे मैं जानती हूँ क्या मांगेगी। మార్తమ్మ గారిని అడిగితే నాకు తెలుసు మార్తమ్మ గారు ఏం కోరుకుంటారో. हाँ मेरी कमला जी के बारे में प्रभु उनसे पूछे मैं जानती हूँ वो माँ क्या मांगेगी। మేరీ కమల గారిని అడిగితే నాకు తెలుసు ఆమె ఏమి కోరుకుంటాదో ప్రభువుని. यहाँ पे बैठे हुए माँ अपने बच्चों के लिए मांगेगी। ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లి తన బిడ్డల కొరకే కోరుకుంటాది. हाँ अच्छी बात है, इस माँ ने भी अपने बच्चों के लिए ही मांगा। అవును మంచి మాట, ఈ తల్లి కూడా తన బిడ్డల కొరకే కోరుకుంది. लेकिन इस पृथ्वी की आशीष के बारे में नहीं मांगा। కానీ ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలను కోరలేదు. उस दुनिया उस राज्य के बारे में मांग रही है। ఆ రాజ్యం ఆ లోకం కొరకు అడిగింది. इस पृथ्वी के बारे में उसे चिंता नहीं ఈ है। లోకం గురించి ఆమెకు చింత లేదు. याकूब और यूहन्ना को आप प्रेरितों में प्रथम बना दीजिए, उसने नहीं मांगा। యాకోబుని యోహాన్ని అపోస్తలుల్లో మొట్టమొదటి స్థానంలో ఉంచమని అడగలేదు. इनको लेकर आप पूरे वर्ल्ड को शेक कर दो, उन्होंने नहीं मांगा। వీళ్ళు తీసుకెళ్ళి మొత్తం ప్రపంచాన్ని కదిలించేయండి అని కోరలేదు. हालेलुया। హల్లెలూయా. वो जानती थी कि मेरे बच्चे सही रास्ता में है। ఆమెకు తెలుసు నా బిడ్డలు మంచి త్రోవలోనే ఉన్నారు. अभी वो और एक स्टेप आगे मांग रही है। కానీ ఇంకో మెట్టు ఎక్స్ట్రా కోరింది. उसका फेथ लेवल देखिएगा। ఆమె యొక్క విశ్వాసం యొక్క లెవెల్ చూడండి. जैसे उसे महसूस हो रहा है कि कल ही के दिन परमेश्वर का राज्य आने वाला है। ఎలాగైతే ఆమెకి ఎలాగ అనిపిస్తుంది అంటే రేపే దేవుని రాజ్యం వస్తుంది అన్నట్టుగా. उसने उससे कहा तू क्या चाहती है। ఆమె ప్రభు అంటున్నా నువ్వేం वह కోరుకుంటున్నావు. उससे बोली या वचन दे कि मेरे ये दो पुत्र तेरे राज्य में एक तेरे दाहिने और एक तेरे बाएं बैठे। ఆయన అడిగాను, అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకటి నీ కుడి వైపునను ఒక నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో నేను. उसने एक इम्पॉसिबल चीज मांग लिया। ఒక అసాధ్యమైన కార్యాన్ని అడిగేసింది. प्रभु ने बोला कि तू ये जानती है कि तू क्या मांग रही है। నీకు అర్థమవుతుందా నువ్వేం అడుగుతున్నావు. एक को दाहिने एक को बाहिने बैठाना वो मेरा काम नहीं है। ఒకని కుడి వైపునను ఒక ఎడమ కూర్చోబెట్ట నాది నా పని కాదు. वो जिनके लिए वो बनाया गया है वो उन्हीं के लिए అది है। ఎవరి కొరకు చేయబడ్డాదో అది వారి కొరకే. फिर भी जो कटोरा मैं पीने पर हूँ क्या तुम्हारे बच्चे उसे पिएंगे। అయినా నేను ఏ పాత్రలోంచి నేను తాగుతాను అది మీ బిడ్డలు త్రాగలుగుతారా. और उनके बच्चे भी बोलने लगे हम तैयार है। ఆ బిడ్డలు కూడా చెప్తాను నేను సిద్ధంగా ఉన్నా. मतलब उसकी माँ ने इन बच्चों को कैसे ट्रेन किया है। చూడండి ఈ తల్లి ఈ బిడ్డల్ని ఎలా ప్రేమించింది. परमेश्वर के लिए कुछ भी हो जाए हम सहने के लिए तैयार దేవుని है। కొరకు ఏదైనా జరగని మేము సహించడానికి సిద్ధంగా ఉన్నాం. हम क्या प्रार्थना करेंगे। మనం ఏం ప్రార్థిస్తాం. मेरा बेटा स्वर्ग पहुंच जाने से बस है। నా బిడ్డ పరలోకానికి చేర్చబడితే చాలు. इस दुनिया का कोई कड़वा कटोरा उसके पास नहीं आना ఈ है। లోకంలో ఉన్న చాలా చేదైన పాత్ర ఎటువంటిది ఆయన యొద్దకు రాకూడదు. मसीह के नाम के निमित्त निंदा मुझे आ जाए मेरे बेटे को नहीं आना है। క్రీస్తు విషయంలో శ్రమలు నాకు రావాలి కానీ ఆయనకు రాకూడదు. लेकिन इस माँ ने अपने बेटे को सही रूप से तैयार किया है। కానీ ఈ తల్లి తన బిడ్డలకు మంచి త్రోవను अपने చూపించింది. माँ के सामने बोलते कि हम तैयार है किसी भी कटोरे को पीने के తాని लिए। తల్లి ముందు చెప్తున్నా మేము సిద్ధంగా ఉన్నాం ఏ పాత్రలోనే త్రాగటానికి. आज के मदर्स डे में ये माँ हमें चुनौती देती है। ఈ మదర్స్ డే లో ఈ తల్లి మనకి ఒక ఛాలెంజ్ ఇస్తుంది. अपने बच्चों को सिखाए प्रभु के लिए तकलीफ उठाना, प्रभु के लिए चाहे कुछ भी हो जाए, वो परिश्रम हो चाहे तकलीफ हो चाहे क्लेश हो,
खड़ा रहना अपने बच्चों को सिखाइएगा। పిల్లలకి ప్రభు విషయంలో ఎటువంటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రభు విషయంలో నిశ్చయంగా ఖచ్చితంగా నిలబడాలని. हालेलुया। हालेलुया। प्रभु से प्रार्थना केवल उनके करियर के लिए नहीं, अनंत राज्य में मेरे बच्चे अच्छे स्थान पर रहना है, उनके लिए प्रार्थना करें, उनको ऐसा प्रिपेयर करें। కేవలం వారి కరియర్ కొరకే కాదు కానీ పరలోకంలో మంచి స్థానంలో ఉండాలి అని వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థించాలి. हालेलुया। हालेलुया। मत्ती सुसमाचार 15 अध्याय में आएंगे, మత్తయి సువార్త 15వ అధ్యాయానికి వద్దాం. वहां पर भी एक माँ की प्रार्थना को हम देखते అక్కడ हैं, కూడా ఒక తల్లి యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. जो है कनानी स्त्री के नाम से जानी जाती है। అక్కడ కనాను యొక్క స్త్రీ మనం చూస్తున్నాం. वहां पर हम देखते हैं कि कनान के जो कानानी होते हैं उनको यीशु के पास आने का कोई अधिकार नहीं అక్కడ था। కనాను యొక్క స్త్రీలు మనం చూస్తే యేసు ప్రభు యొక్క దగ్గర రావడానికి ఎటువంటి సెలవు లేదు यहूदी వారికి. कनानियों से घृणा करते हैं, ఎందుకంటే యూదులు కనానుల్ని ద్వేషిస్తారు. लेकिन इस कनान में रहने वाली स्त्री का जो बेटी थी उसे दुष्ट आत्मा बहुत सता रही కానీ थी। ఈ కనాను స్త్రీ యొక్క కుమార్తె దురాత్మ చాలా పీడించేది. लेकिन इस माँ ने यह जानकर भी कि कनानियों को यीशु के पास, यहूदियों के पास जाने का कोई अधिकार नहीं है, जानकर भी वो यीशु के पास जाती है। కానీ ఈ స్త్రీకి యూదుల యొక్క యేసు ప్రభు దగ్గరకు వెళ్ళటానికి ఎలాంటి సెలవు లేదు, ఎలాంటి ఆజ్ఞ లేదు, అయినను యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. उनके विश्वास को हम ఆమె देखेंगे। విశ్వాసాన్ని చూద్దాం. 21वां वचन 15वां अध्याय। 15వ అధ్యాయం 21వ వాక్యం. यीशु वहां से निकलकर सूर और सैदा के प्रदेश की ओर चला गया। उस प्रदेश से एक कनानी स्त्री निकली और चिल्लाकर कहने लगी, हे प्रभु दाऊद की संतान, मुझ पर दया कर, मेरी बेटी को दुष्ट आत्मा बहुत सता रहा है। पर उसने उसे कुछ उत्तर ना दिया। तब उसके चेलों ने आकर उससे विनती की, इसे विदा कर, क्योंकि वह हमारे पीछे चिल्लाती हुई आ रही है। उसने उत्तर दिया, इज़राइल के घराने की खोई हुई भेड़ों को छोड़, मैं किसी के पास नहीं भेजा गया। पर वह आई और यीशु को प्रणाम करके कहने लगी, हे प्रभु मेरी सहायता कर। उसने उत्तर दिया, लड़कों की रोटी लेकर कुत्तों के आगे डालना अच्छा नहीं। उसने कहा, सत्य है प्रभु, पर कुत्ते भी वह चूर चार खाते हैं जो उनके स्वामी की मेज से गिरते हैं। इस पर यीशु ने उसको उत्तर दिया, हे स्त्री, तेरा विश्वास बड़ा है, जैसा तू चाहती है तेरे लिए वैसा ही हो। और उसकी बेटी उसी घड़ी से चंगी हो गई। तेलुगु में पढ़ने की आवश्यकता नहीं है। यहाँ पर हम देखते हैं कनानी स्त्री जो है यीशु के पीछे चिल्लाती हुई आती गई। ఇక్కడ కనాను యొక్క స్త్రీ యేసు ప్రభు వెంబడి కేకలు వేస్తూ అరుస్తూ యేసు ప్రభు వెంటనే వస్తూనే ఉంది. और यीशु मसीह नजरअंदाज कर रहे కానీ हैं। యేసు ప్రభువును చూసి చూడనట్టుగా ఉన్నారు. चेले कह रहे हैं कि प्रभु देखिए ये चिल्लाती हमारे पीछे आ रही శిష్యులు है। చెప్తున్నారు, ప్రభువా చూడండి మీ కేకలు వేస్తూ మన వెంబడి వస్తుంది. एक माँ अपनी बेटी को दुष्ट आत्मा से बचाने के लिए कितने हद तक वो जा रही ఒక है। స్త్రీ తన కుమార్తెను దయ్యాలను విడిపించాలని ఎంత వరకు వెళ్ళింది చూడండి. और कनानी स्त्रियों को यहूदियों के पास आने का कोई जो है मौका नहीं ఎందుకంటే था। కనాను యొక్క స్త్రీలు యూదుల దగ్గర రావడానికి ఎటువంటి అధికారం లేదు. यीशु मसीह ने कहा कि मैं इज़राइल के खोए हुए भेड़ों के लिए भेजा गया ఎందుకంటే हूँ। యేసు ప్రభు అన్నారు, ఇశ్రాయేల్ యొక్క తప్పిపోయిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను. लेकिन वो आकर यीशु को प्रणाम करते हुए कहते हैं कि प्रभु हाँ, लेकिन जो है प्रभु कहता है कि कुत्तों की जो पुत्रों का जो रोटी है वो लेकर कुत्तों को डालना उचित नहीं है। అక్కడ ప్రభు స్వయంగా ఏం చెప్తున్నాడంటే కుమారుల యొక్క రొట్టె ముక్కలు తీసుకొని కుక్కలకు వేయటం ఇది సాధ్యం కాదని. लड़कों की रोटी लेकर कुत्तों के आगे नहीं डाला కుమారుల యొక్క जाएगा। రొట్టె తీసుకొని కుక్కలకు వేయరు. और ये स्त्री कहते कि हाँ प्रभु सही है, लेकिन कुत्ते भी मेज से गिरा हुआ चूर चार खा लेती है। కానీ ఈ స్త్రీ అంటది, అవును ప్రభువా, యజమానుల మీద బల్లం మీద పడుచున్న రొట్టెలు కూడా వారు తింటారు కదా కుక్క పిల్లలు. ये फेथ जो है समथिंग एक्स्ट्रा ऑर्डिनरी है। ఈ విశ్వాసం ఏదో ఒక విశేషమైన ఎక్స్ట్రా ఆర్డినరీగా కనిపించింది. आज परमेश्वर ने हमें ऐसे वाचाएं दिया है कि यीशु के नाम से प्रार्थना करने का संपूर्ण अधिकार हमें दिया गया है। ఈ దినాల్లో మనకి ఎలాగ అనుగ్రహించబడ్డాదంటే యేసు యొక్క నామములో పరిపూర్ణంగా ప్రార్థించడానికి మనకు అధికారం हम అనుగ్రహించబడ్డాది. उनके पुत्र और पुत्री हैं, ये अधिकार हमें दिया गया మనము है। ఆయన యొక్క కుమారులము కుమార్తెలము అధికారం అనుగ్రహించబడ్డాది. बाइबल के सारी वाचाएं हमें दिया गया है। బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానాలు మనకు फिर అనుగ్రహించబడ్డాయి. भी इतना सब कुछ होते हुए भी इस कनानी माँ की तरह विश्वास हमारे
अंदर नहीं होता కానీ है। ఇన్ని కలిగి ఉన్న ఈ కనాను యొక్క స్త్రీ లాగా విశ్వాసం మనలో కనిపించటం లేదే. इस कनानी माँ के लिए दरवाजा बंद था। ఈ ఈ కనాను యొక్క స్త్రీ యొక్క హృదయం మూయబడి ఉంది. नहीं, इसके लिए यीशु के पास आने का दरवाजा बंद था। కానీ ఈమె కొరకు యేసు ప్రభు దగ్గరకు రావడానికి ద్వారం అక్కడ మూయబడి ఉంది. चांस नहीं है। అక్కడ అవకాశమే లేదు. यीशु मसीह भी दिखा रहे हैं कि तुम्हें मौका नहीं है, యేసు ప్రభు వారు చూపిస్తున్నారు నీకు అవకాశం లేదు. फिर भी इसके विश्वास में कमी नहीं आई, అయినను ఆమె విశ్వాసంలో ఏ కొదువ రాలేదు. क्योंकि माँ का अपने बेटी के लिए प्यार, ఎందుకంటే తల్లి తన బిడ్డ కొరకున్న ప్రేమ वो देख नहीं पा रही थी कैसे दुष्ट आत्मा उसके बेटी को सता ఆమె रहा है। చూడలేకపోతుంది ఆ దయ్యం ఎలా పీడిస్తుంది ఆ यीशु పిల్లని. मसीह डांटने दो, कुछ भी करने दो, लेकिन मुझे मेरे प्रार्थना का जवाब चाहिए। యేసు ప్రభువు గద్దించని తిట్టని నాకు మాత్రం నా ప్రార్థనకి జవాబు కావాలి. और उसने जवाब लेकर ही वो गई। కానీ ఆ జవాబు పొందుకునే వచ్చింది. जी, माँ की प्रार्थनाओं में सामर्थ होता है। అవునండి, తల్లి యొక్క ప్రార్థనలో శక్తి ఉంటుంది. इसने इतिहास को बदल అది डाला। చరిత్రని మార్చివేసింది. हालेलूया। हालेलूया। कनान में से पहली स्त्री आकर कनान के ऊपर श्राप को उसने मिटा కనాన్లో डाला। ఉన్న మొదటి స్త్రీ వచ్చి కనాన్ మీద ఉన్న శాపాన్ని తొలగించి हालेलूया। హల్లెలూయా. नूह ने श्राप दिया था कनानियों को, నోహు శపించాడు కనాన్ని. लेकिन इस स्त्री ने यीशु के पास आकर वो श्राप को अपने ऊपर से उतार डाला। కానీ ఈ స్త్రీ వచ్చి ఆ కనాను మీద ఉన్న శాపాన్ని తొలగించి వేసింది. हालेलूया। हालेलूया। माँ की प्रार्थना पावरफुल होती है। తల్లి యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైనది. यदि कोई भविष्यद्वक्ता भी कह दे ये नहीं होगा, ఒకవేళ ప్రవక్త అన్నా ఇది అవదని, माँ की प्रार्थनाओं में सामर्थ्य है कि अद्भुत हो जाएगा। తల్లి యొక్క ప్రార్థనలో శక్తి ఉంది, ఇది అద్భుతం माँ यदि జరుగుతుంది. अपने बच्चों के लिए प्रार्थना करे तो कोई दुष्ट शक्ति अब उनके बच्चों को छू नहीं सकती తల్లి है। యొక్క ప్రార్థిస్తే ఏ దుష్ట శక్తి కూడా మీ బిడ్డలను తాకజాలదు. बाइबल में ऐसी बहुत सारी प्रार्थना करने वाली माँ है। బైబిల్లో ఇలాగా అనేక తల్లులు ఉన్నారు బిడ్డల కొరకు ప్రార్థించిన వారు. सुनेमी स्त्री है, अपने मरे हुए बेटे को जो है प्रार्थना के द्वारा उसने जीवित कर लिया। सुनेमी स्त्री, సునేమి స్త్రీ అక్కడ చనిపోయిన బిడ్డను బ్రతికించినట్లుగా ప్రార్థించింది. हालेलूया। हालेलूया। वो भविष्यद्वक्ता के पास जाकर प्रार्थना करती అక్కడ है। ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది. जी हाँ, परमेश्वर चाहता है ऐसी माँ बने जो अपने परिवार के लिए प्रार्थना करती हो। అవునండి, ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ఇలాగ ప్రార్థించే స్త్రీలు తల్లులుగా మార్చబడాలని. हालेलूया। हालेलूया। आपके बच्चों को सही शिक्षा देने वाली माताएं, మీ బిడ్డలకి మంచి ఉపదేశం మంచి శిక్షణలో పెంచేవారుగా आपके बच्चों को ఉండాలి. encourage करने वाली माताएं, మీ బిడ్డలకు మంచి మార్గం మంచి ప్రోత్సాహం ఇచ్చేవారుగా ఉండాలి. आपके बच्चों के लिए प्रार्थना करने वाली माताएं, ఎందుకు మీ బిడ్డల కొరకు ప్రార్థించే బిడ్డలుగా अपने बच्चों తల్లులుగా के लिए ఉండాలి. अच्छा रोल मॉडल की तरह दिखने वाली माताएं। మీ బిడ్డలకు మంచి రోడ్ మోడల్ గా కనిపించే తల్లులుగా ఉండాలి. परमेश्वर आज की इस मदर्स डे में हर एक माताओं को जो है बहुतायत से ब्लेस करे। ప్రభు ఈ మదర్స్ డే లో ప్రతి ఒక్క తల్లిని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. सारा की आशीष जो है हम सारे माताओं के ऊपर बनी సారా रहे। యొక్క ఆశీర్వాదం మన యొక్క ప్రతి తల్లి మీద ఉండును గాక. प्रभु हम सबको ब्लेस करे। ప్రభు మనందరిని ఆశీర్వదించును आइए గాక. उठकर हम खड़े हो जाएंगे। आइए परमेश्वर की उस उपस्थिति में सभी उठकर खड़े हो जाएंगे। प्रार्थना करने से पहले